అందరికీ నమస్కారం. పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాలమ్మకు ఆత్మ ప్రణామాలు. మన జీవితంలో ప్రతి ఒక్కరూ కష్టాలు, బాధలు ఎన్నో ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తూ ఉంటాము. అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది అవి మనకి నేర్పించడానికి వచ్చాయి అని. అంటే జ్ఞానం వల్ల తెలుస్తుంది. జ్ఞానము నుంచి ముక్తి వరకు ఆ ప్రయాణం ఏంటి, ఏ స్టేజెస్ లో మనం ఎలా ఉంటాము అనేది ఈరోజు లక్ష్మీ మేడం గారి ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ మ్యామ్. నమస్తే. థ్యాంక్ యూ శ్రావణి గారు. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఈరోజు మన అందరం కూడా ఎందుకు ఈ ధ్యానం చేస్తున్నాము, ఆర్ ఎందుకు పూజలు చేస్తున్నారు, ఎందుకు మంత్ర అనుష్ఠానాలు చేస్తారు, ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, ఈ సాధన అన్నది ఎందుకు చేస్తున్నాము అన్నది ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకు చేస్తున్నాం? నాకు స్వర్గం కావాలండి, ఈ ఈ ఈ భూమి మీద అంతా, ఈ భూలోకం అంత కష్టమే, నాకు స్వర్గం కావాలి కాబట్టి ఇక్కడ ఏదో పుణ్యకర్మలు చేసుకుంటే నేను స్వర్గానికి వెళ్తాను. సూపర్, దట్స్ గ్రేట్. ఈజ్ దట్ ది అల్టిమేట్? అదే అల్టిమేట్? ఇంక అంతకు మించి ఉత్కృష్టమైనది, అంతకంటే ఉత్కృష్టమైనది ఇంకేమైనా ఉందా లేదా అన్నది మనం ఒక చిన్న క్వశ్చన్ వేసుకోవాలి, ఒక ప్రశ్న వేసుకోవాలి మనలో మనం. కూర్చున్నాము, సాధన చేస్తున్నాము, ఓకే, ఎందుకు చేస్తున్నా నేను ఇది? ఎందుకు చేస్తున్నా సాధన? ఇప్పుడు మనందరం మెడిటేషన్ ఎందుకు చేస్తున్నాం అండి? వై ఆర్ వి డూయింగ్ మెడిటేషన్ అందరం? నాకు స్ట్రెస్ అండి, నాకు నిద్ర పట్టట్లేదండి. ఆ? ఇవన్నీ బై ప్రోడక్ట్స్ అండి. బై ప్రోడక్ట్స్ అంటే అసలు ప్రాసెస్ వేరే ఉంది. అసలు మనకి పూజలు చేసేటప్పుడు ఎవరైనా పూజల్లో కొద్దిగా డెప్త్గా చేసే వాళ్ళు ఉంటే ఫలశ్రుతి అని ఉంటుంది. అంటే ఏంటి? ఈ పూజ చేస్తే నాకు బెనిఫిట్ ఏమొస్తుంది, అది లాస్ట్ లో ఉంటుంది ఫలశ్రుతి. శివ లింగాష్టకం చదివాము అనుకోండి, ఇంకేదో ఆ, వే- ఉమ్, ఈ జన్మ నుంచి సప్త జన్మ కృతం పాపం ఏవో పోతాయి, ఇవి పొద్దున్నే వింటేనే ఆ, మంచి జరుగుతుంది అని ఫలశ్రుతి. అంటే అది చేస్తే నీకు వచ్చే ఫలితం ఏంటి? కొన్ని కొన్ని చదివితే మనకి భయాలు పోతాయి అంటాము, అనుగ్రహం వస్తుంది అంటాము, రోగాలు పోతాయి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా. సో మనం అందరం కూడా చేసేటప్పుడు ఏ పనైనా ఒక ఫలితం ఆశించి చేస్తున్నాం, తప్పేం లేదు. ఓకే, అట్ ది సేమ్ టైం బాగుంది కదా అని ఎప్పుడు ఎల్కేజీలోనే ఉండిపోం కదా. తర్వాత 10th చదువుతున్నాం, ఇంటర్కి వస్తున్నాం, డిగ్రీకి వస్తున్నాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్, డాక్టర్, ఇవన్నీ ఇన్ని చేస్తున్నాం. ఇట్స్ గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవ్వడానికి. అలాగే మనకు నచ్చింది కదా అని ఇక్కడే ఉండిపోకూడదు. కోరికలు కోరటం ఏం తప్పులేదు, బట్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. సో అల్టిమేట్ ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ, యాజ్ పర్ బుద్ధిజం అండ్ యాజ్ పర్ అవర్ మన హిందూ సనాతన ధర్మం ప్రకారం కూడా, నాకు బైబిల్లో ఏముందో తెలియదు కాబట్టి నేను కోట్ చేయట్లేదు, ప్రాబ్లీ అక్కడ కూడా ఇదే ఉంటుందేమో. సో బేసికల్ గా ఏంటి అంటే ప్రతి మానవుడు ఇందాక ఇప్పుడే పత్రి సార్ చెప్పారు, కారణం లేకుండా కార్యము ఉండదు అని. కారణము లేకుండా ఈ శరీరాన్ని ఈరోజు మనం తీసుకున్నాము అంటే ఏదో కారణం ఉంది. ఆ కారణం ఉంది కాబట్టే శరీరం తీసుకోవడం అనే ఒక కార్యము చేస్తున్నాము. అఫ్ కోర్స్ ఈ జన్మ తీసుకున్న తర్వాత బోల్డ్ బోల్డ్ పనులు చేస్తూ ఉంటాం. ఓకేనా అండి? సో ప్రతిదానికి కారణం ఉంది. మన పూర్వజన్మ నమ్మేవాళ్ళు సనాతన ధర్మం ప్రకారం మన పూర్వజన్మలో ఏదన్నా శేషం తప్పో ఒప్పో చేసుంటే ఆ శేషం పట్టుకొని మనం ఈ జన్మ తీసుకుంటాం. ఈ శరీరం వచ్చింది అంటే ఏదో కర్మ మిగిలిపోయి ఉంది చేయాల్సింది మనం, సో అదే కారణము. ఓకే. సో ఒకటేంటి అంటే ఎట్లా నెక్స్ట్ ఓకే, ఈ మానవ జన్మ అందరికీ చెప్తున్నానండి, 84 లక్షల స్పీషీస్ గా మనం అవతరించిన తర్వాత మనకి ఈ మానవ జన్మ వస్తుంది. 84 లక్షల స్పీషీస్. అది ఒక అమీబా అవ్వచ్చు, ఆల్గే అవ్వచ్చు, ఒక చిన్న దోమ అవ్వచ్చు, ఒక పెద్ద కుక్క అవ్వచ్చు. ఇన్ని 84 లక్షల స్పీషీస్ తర్వాత మనకి మానవ జన్మ. అందుకే అంటారు కదండి, ఈ మానవ జన్మ రావడం చాలా అదృష్టం. ఓకేనా? ఈ శరీరము కలు ధర్మ సాధనం, ధర్మ పనులు చేయడానికి మాత్రమే మనకి ఈ శరీరం ఉంది. ఓకేనా? సో అది చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని స్టేజెస్ ఉంటాయి. మన ప్రతి
అవతల మనం చిన్నప్పుడు ఒక చిన్న పిల్లాడిగా పసిపిల్లాడిగా పుట్టాము, దాని తర్వాత పిల్లాడు, దాని తర్వాత యూత్, దాని తర్వాత మిడ్ ఏజ్, దాని తర్వాత ఓల్డ్ ఏజ్, ఇలా స్టేజెస్ ఎలా అయితే మనిషిలో ఉన్నాయో ఈ దేహాన్ని అనుసరించి, అలాగే మన స్పిరిచువల్ పాత్ లో కూడా కొన్ని స్టేజెస్ ఉన్నాయి. యాజ్ పర్ ది బుద్ధిజం ప్రిన్సిపల్స్. దానికి వెళ్ళే ముందు ఒక చిన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ ఫోర్ నోబుల్ ట్రూత్స్ అంటారు బుద్ధిజంలో. మన హిందూజంలో కూడా అదే ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఏంటి అసలు మనకి అంటే, అందరము ఈ ఈ శరీరం తీసుకున్నామంటే దిస్ ఇస్ కాల్డ్ దుఃఖాలయం అశాశ్వతం అంటుంది భగవద్గీత. ఇది దుఃఖంకి అనుభవించడానికి తీసుకుంది అని. దుఃఖం అంటే ఏదో ఏడుపు గొట్టితనం అని కాదండి. ఈ సంసారము, ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఏదైతే ఉంటుందో, ఈ జనన మరణ చక్రం ఏదైతే ఉంటుందో, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ దుఃఖము అంటారు. దుఃఖం అంటే నాకు అది చాలా కష్టాలు వచ్చి ఏడవటం అని కాదు మీనింగ్. దుఃఖం అశాశ్వతం, దుఃఖాలయం అశాశ్వతం, ఈ శరీరం అశాశ్వతం. ఓకే, సో ఈ దుఃఖం అన్నది దీన్ని ఫోర్ నోబెల్ ట్రూత్స్ ఆఫ్ బుద్ధిజం లో ద ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ ది దుఃఖ, అంటే సఫరింగ్. సఫరింగ్ ఆఫ్ వాట్? జనన మరణ సైకిల్స్. దీంట్లో జననం ఉన్నప్పుడు మనం వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అన్న కష్టం ఉంటుంది, సంసారం నడపడం కష్టం ఉంటుంది, చదువుకోవాల్సి వస్తుంది, వంట బోల్డ్ కష్టాలు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కష్టాలా అండి అంటే యూ కెన్ బేరీ చేసుకోవచ్చు. బట్ ఈ శరీరము ఎప్పుడైతే జనన మరణ సైకిల్లో పడుతుందో, దట్ ఈస్ ద ఫస్ట్ సఫరింగ్ అంటారు, దుఃఖము అంటారు. దుఃఖ. సెకండ్ ఏంటి అంటే, ఎందుకు ఈ దుఃఖం వచ్చింది కరెక్టే. నేను మొన్న చెప్పాను, మొన్న క్లాస్లో అర్జునుడు అడుగుతాడు, కృష్ణ ఎవరు తప్పు చేయాలి పాపం చేయాలని అనుకోరు, కానీ ఎవరో వెనక నుంచి నెడుతున్నట్టు ఎందుకు చేస్తున్నారు అంటే ఆయన రెండే చెప్తాడు. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. అంటే కామము క్రోధము ఈ రెండే నాయన మనం వెధవ పనులు చేయడానికి ప్రేరేపించేది. ఫస్ట్ ఏంటి అంటే కామము. కామం అంటే లస్ట్ కాదండి. ఓకే, కామము అంటే విపరీతమైనటువంటి అటాచ్మెంట్, కోరిక ఇస్ కామము. అది ఎవరన్నా సరే, నా పిల్లలు బాగుండాలి వరకు ఓకే, నా పిల్లలు బాగుండాలి, దాని తర్వాత చదువులు రావాలి, పెళ్ళాలు రావాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళ పిల్లలు సంపాదించాలి, ఇంత అటాచ్మెంట్ అవసరం లేదు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పుకున్నాం, సఫరింగ్. ఫోర్ నోబుల్ ట్రూత్స్ గుర్తుపెట్టుకుంటే మీకు నెక్స్ట్ అర్థమైపోతుంది. ఫస్ట్ నోబుల్ ట్రూత్ ఏంటి? దుఃఖము, సఫరింగ్ ఉంది మనకి. సెకండ్ ఏంటి, ఎందుకు ఈ సఫరింగ్ ఉంది అంటే, దిస్ సఫరింగ్ ఎందుకు ఉంది, ద ట్రూత్ ఆఫ్ ది కాజ్, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ సముదాయ అంటారు. సెకండ్ నోబుల్ ట్రూత్, ఈ సఫరింగ్ ఎందుకు ఉందయ్యా అంటే క్రేవింగ్, అటాచ్మెంట్, విపరీతమైనటువంటి కోరిక. దీని వల్ల నీకు సఫరింగ్ వస్తుంది. ఏదైనా చూడండి, ఎవరన్నా మనం తిట్టినప్పుడు ఎందుకు మనకు బాధ అనిపిస్తుంది? మన ఎక్స్పెక్టేషన్ వాళ్ళందరూ మనల్ని సరిగ్గా బ్రహ్మాండంగా ట్రీట్ చేయాలి, రాయల్స్ లాగా. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళకపోతే ఆ గెస్ట్ మనల్ని కొద్దిగా పలకరించకపోతే మన మనసు చిన్నబోతుంది. అరే నేను ఎంత కష్టపడి వెళ్ళాను అయినా వాడు నన్ను పలకరించలేదు. సో దిస్ ఈస్ సంథింగ్ ఎక్స్పెక్టేషన్స్, క్రేవింగ్, అటాచ్మెంట్. సెకండ్ సముదాయ, దుఃఖ సముదాయ. థర్డ్ ఇస్ కాల్డ్ ఓకే, కష్టం ఉంది, ఎందువల్ల వచ్చింది కష్టం, సముదాయ అంటున్నాం. ఈ కష్టాన్ని నివారించాలంటే ఏం చేయాలి, ఈస్ కాల్డ్ యాజ్ నిరోధ. తెలుగులో కూడా నిరోధ అంటే తెలుసుకుందండి. ద ట్రూత్, ది ఎండ్ ఆఫ్ సఫరింగ్. ఏం చేస్తే ఈ సఫరింగ్ ఆగుతుంది అంటే, ఈ సఫరింగ్ డెఫినెట్ గా ఎలిమినేట్ చేయగలం. ఎలా అంటే, మనం ముందు చెప్పుకున్నట్టు క్రేవింగ్, అటాచ్మెంట్, డిజైర్ నుంచి, ఇగ్నోరెన్స్, అవిద్య నుంచి బయటపడాలి. అవిద్య నుంచి బయటపడటం అంటే ఏది అవిద్యో ఏది విద్యో తెలుసుకుంటే, ఏది నిత్యము ఏది అనిత్యమో తెలుసుకుంటే దాని నుంచి బయటపడటం. ఇది థర్డ్ నిరోధ. ఫోర్త్ ద ట్రూత్ ఇస్ కాల్డ్ మగ్గ అంటారు. 8 ఫోల్డ్ పాత్ ఉంటుంది మనకు కూడా అష్టాంగ యోగలో ఉన్నట్టుగానే. ఇవి తెలుసుకొని ఈ పాత్ లో మనం కనుక జీవితం సాగదీస్తే అప్పుడు దీని నుంచి బయటపడగలం. సో దుఃఖ రీజన్ ఏంటి? ఫస్ట్ దీస్ ఆర్ కాల్డ్ ఫోర్ నోబుల్ ట్రూత్స్. ఓకే, ఫస్ట్ ఏంటి? దుఃఖ. సెకండ్ ఏంటి? సముదాయ, అంటే ఇది ఎందుకు వస్తోంది తెలుసుకోవడం. మూడోది నిరోధ, దీన్ని ఎలా నిరోధించాలి తెలుసుకోవడం. నాలుగోది ఏ పాత్రలో వెళ్తే మనం ఆ పరంధామాన్ని చేరుకుంటామో తెలుసుకోగలగాలి. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ మగ్గా అంటారు. ఓకే, సో ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్, మనకి ఎలా అయితే ఆ, పువ్వు ఉందనుకోండి, ఆర్ పండు ఉంది, ఫస్ట్ చిన్న మొగ్గు వస్తుంది, చిన్న పువ్వు వస్తుంది, మొగ్గు వస్తుంది, దాని తర్వాత పండు అవుతుంది, కాయ అవుతుంది, దాని తర్వాత పండు అవుతుంది. అలాగే మనం కూడా ఫస్ట్ అవిద్య దశలో ఉంటాంటండి, ఇగ్నరెంట్. ఇది 4 స్టేట్స్.
దేని స్టేట్స్ ఇవన్నీ? 4 స్టేట్స్. ఈ రోజు ఇప్పుడు మనం నేర్చుకోబోయేవి ఏంటి? ఈ రోజు నేర్చుకోబోయేవి అంటే దీస్ ఆర్ ఆల్ కాల్డ్ 4 స్టేజెస్. దేని 4 స్టేజెస్ ఇవి? ఒక్క నిమిషం. సో ఈ రోజు మనం నేర్చుకుంటుంది ఏంటి అంటే ఏ ఏవి నేర్చుకుంటే మనకి ఈ లిబరేషన్ వస్తుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మోక్షము అంటే లిబరేషన్. లిబరేషన్ మన శాస్త్రం ప్రకారం ఏంటి? ఈ జనన మరణ సైకిల్ నుంచి బయటపడడమే మోక్షం. కానీ ఇంకా చాలా మోక్షాలు ఉన్నాయండి. మనం చాలా వాటి నుంచి బయటపడాలి. ఈ కుళ్ళు కుతంత్రాల నుంచి బయటపడాలి. మనకి ఏది కరెక్టో ఏది రాంగో అని తెలుసుకోవడం నుంచి బయటపడాలి. అవిద్య నుంచి బయటపడాలి. చాలా మోక్షానికి సంబంధించి చాలా బయటపడాల్సినవి ఉన్నాయి మనం. సో ఎప్పుడైతే మనం ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటామో మనము ఈ అవిద్య నుంచి, సఫరింగ్ నుంచి, దుఃఖం నుంచి బయటపడొచ్చు. అది ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశము. సో లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్, ఎలా మనం ఈ సఫరింగ్ అనే వాటి నుంచి, దుఃఖం నుంచి ఎలా బయటపడడం, ఎలా మోక్షం చెందుతామో దాని గురించి మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ మనం ఎప్పుడు చెప్పుకున్నాం 3 Sలు గుర్తుపెట్టుకోవాలి మన స్పిరిచువల్ జర్నీలో. ఒకటి సాధన, రెండోది సత్సంగము, మూడోది సర్వీస్. ఈ 3 ఉండాలి. 3 Sలు ఉండాలి మన లైఫ్లో. సో సాధన ఎటు చేస్తున్నాం? సత్సంగం. మీరు ఎటువంటి వాడితో ఉన్నారు అది మీ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చెప్తారు కదా, మీ స్నేహితుల్ని చూసి నువ్వెవరో నేను చెప్తాను అని. సో ఎప్పుడైనా సరే మనం ఉన్న కంపెనీ మన మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందండి. కాబట్టి మనం ఎక్కడున్నాము, ఎవరితో ఉన్నాము, ఎటువంటి ఎన్వైరన్మెంట్లో ఉన్నాము, ఇలాంటివి చాలా చాలా చాలా. సో ఈ లిబరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఈ టాపిక్ తీసుకొచ్చాను అంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ మన మీద చాలా ఉంటుంది అని చెప్పడానికి. సో ఈ లిబరేషన్ దేని నుంచి లిబరేషన్ అయ్యా అంటే ఫస్ట్ బద్ధకం నుంచి. ఓకే, బద్ధకము, ఇంద్రియాలోలత్వము అంటారు తెలుగులో కరెక్ట్ గా చెప్పాలంటే. ఉమ్, చేద్దాంలే అమ్మా, ఇప్పుడు పడుకుందాంలే, కాసేపు నిద్రపోదాం, కాసేపు తిందాం, ఇనర్షియా. ఓకే, అలా తమస్సు ఎక్కువైనప్పుడు, అందుకే మనం తినే తిండి మన బిహేవియర్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని మనందరికీ తెలుసు కదా. సో ఫస్ట్ ఏంటి అంటే ఇనర్షియా, తమో గుణం, తమస్సు. చేద్దాంలే, చూద్దాంలే టైప్స్. అక్కడి నుంచి లిబరేషన్ పొందాలి. నెక్స్ట్ రజోగుణం ఏంటి? డామినెన్స్, విపరీతమైన హైపర్ యాక్టివ్నెస్, క్రోధము ఎక్కువ రావడం. దీని నుంచి మనం లిబరేషన్, డామినేషన్ అండ్ కంట్రోల్. పక్క వాళ్ళని ఎలా అయినా, వాడు నేను నా మాట చెప్పకపోతే నాకు బీపీ పెరిగిపోతుంది. ఇలాంటి వాటి నుంచి మనం కంట్రోల్ తెచ్చుకోవాలి. అండ్ మనకి తెలిసినటువంటి సాత్విక గుణం ఎక్కువగా అలవర్చుకోవాలి అని చెప్తున్నాం. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే సమపాళ్లలో మనలో ఉంటాయి, తమో గుణం లేకపోయినా కష్టమేనండి. నిద్ర పట్టకపోతే నైట్ మీకు చాలా ఇబ్బంది పెడతారు. మనకి రజోగుణం లేకపోతే యాక్షన్ తీసుకోవాల్సిన ఇది రాదు, మోటివేషన్. అన్నీ ఉండాల్సిన పాళ్ళల్లో ఉండాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి లిమిటేషన్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ అధిగమించడానికి ఈ గుణాలన్నీ మనకు ఉపయోగపడతాయి. మనందరం ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నాం. సో ఈ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఈ లిమిటేషన్స్, మనకి ఫిజికల్ లిమిటేషన్స్ రావచ్చు. అయ్యో నేను లావుగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, పొడుగు, వీటన్నిటి నుంచి కూడా నెమ్మదిగా మనం బయటపడవచ్చు. ఇంకొకటి మనం ఎప్పుడైతే మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, సాధన ఎక్కువగా చేస్తూ ఉంటామో, మనం డెవలప్ సమ్ సార్ట్ ఆఫ్ ఒక సమస్థితిని మనం అలవర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ మెడిటేషన్ చేస్తూ ఉన్నామో నెమ్మదిగా డైరెక్ట్ గా మన కరస్పాండెన్స్ టు మన అవర్ మెంటల్ ఎఫెక్ట్ కానీ బిహేవియర్ మీద కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ చూపిస్తుంది. సో ఎప్పుడైతే ఈ జర్నీ టు స్పిరిచువల్ పాత్ ఏదైతే ఉంటుందో ఇది మనల్ని చాలా వాటి నుంచి తీసి బయటపడేస్తుందండి. మనమే త్రికరణ శుద్ధిగా ఈ సాధన చేయాలి. ఎప్పుడైతే ఈ సాధన త్రికరణ శుద్ధిగా చేస్తామో మనల్ని ఈ లిమిటేషన్స్ నుంచి ఈ ధ్యానం అనేది తీసి ఇస్త్రీ బయటపడేస్తుంది. కాబట్టి మనం ధ్యానం చేయాలి. సో ఈ జర్నీలో మెయిన్ గా మనం చూడాల్సింది ఏంటి అంటే 4 స్టేజెస్ అని చెప్తుంది బుద్ధిజం. ఏంటి అంటే ఫస్ట్ది ఇగ్నరెంట్ స్టేజ్. ఇగ్నరెంట్ అంటే చెప్పాను కదా, ఇంద్రియాలోలత్వం. మన ఈక్వలెంట్ భాషలో చెప్పాలి అంటే ఏది సత్యము ఏది అసత్యమో తెలియదు. ఈ బాడీనే సత్యము అనుకుంటున్నాము, దీంట్లో ఉన్న బ్రహ్మ పదార్థము పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అది నాకు అదేంటో కూడా తెలియదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయను, ఈ జన్మ అయిపోతుంది అప్పటికి. ఓకే, సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే మనం ఏదైతే సఫరింగ్ అనుభవిస్తున్నామో, ఏదైతే కష్టం అని మనం అనుభవిస్తున్నామో, దుఃఖం అని అనుభవిస్తున్నామో, అదంతా కూడా అవిద్య. అవిద్య
విద్య విద్య లేదు కాబట్టే మనకు అన్ని ప్రాబ్లమ్స్. అదే విద్య ఏంటో తెలుసు అనుకోండి, తమసోమ జ్యోతిర్గమయ, తమస్సు నుండి జ్యోతికి వెళ్ళిపోతాం. ఓకేనా? ద ఫస్ట్ స్టేజ్ ఇస్ ఇగ్నరెంట్ స్టేజ్, అవిద్య అంటారు. దీంట్లో మనకు అన్ని లిమిటేషన్సే. అయ్యో నేను ఆడపిల్లనండి, బయటికి వెళ్ళలేను, నేను లావుగా ఉన్నానండి, ఈ పని చేయలేను, నేను అంతగా చదువుకోలేదండి, నేను మెడిటేషన్ గురించి మాట్లాడగలనా, అందరూ నన్ను చూసి నవ్వుతారేమో, ఇలాంటివన్నీ కూడా లిమిటేషన్స్ వచ్చేస్తాయి. సెకండ్ స్టేజ్ ఏంటి అంటే అరిహంత్ అంటారు. ఫస్ట్ది అవిద్య, ఇగ్నరెంట్ స్టేజ్, ఏమీ తెలియని స్టేజ్. తర్వాత అరిహంత్ అనే స్టేజ్ ఉంటుంది. అరిహంత్ అని ఎవరిని అంటారు అంటే, ఆ పర్టికులర్ ఎవరైతే అరిహంత్ అని అంటున్నామో వాళ్ళు మెడిటేషన్కి వచ్చారు, వాళ్ళు కొద్దో గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకున్నారు, అండ్ వాళ్ళు నెమ్మదిగా ఈ లిమిటేషన్ నుంచి బయటపడే ప్రయత్నము చేస్తున్నారు. సో వీళ్ళు బయటపడే ప్రయత్నం చేసి ఏం చేస్తున్నారు చివరికి? ఒక 10 మేడలు కట్టడం కాదు, దేర్ పాత్ ఈస్ టు లిబరేషన్, మోక్షానికి వాళ్ళు ప్రయాణిస్తున్నారు అనమాట. ఆ ప్రయత్నంలో ఉన్న వాళ్ళని అరిహంతులు అంటారు. మూడో వాళ్ళు ఎవరు అయ్యా అంటే బోధిసత్వాస్. బోధిసత్వాలు అంటే ఏంటి అంటే అరిహంత్ అయిపోయిన తర్వాత ఈ బోధిసత్వ అనేవాడు ఏంటి, లిబరేషన్ పాత్ లో ఉన్నాడు, వాడు ఆల్రెడీ లిబరేటెడ్ కూడా అయిపోయి ఉంటాడు, కానీ వాడు మనందరి మధ్యలో ఉండి డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ద్వారా మనల్ని అందరినీ కూడా ఉద్ధరింపజేసే ప్రయత్నం చేస్తాడు బోధిసత్వుడు అనే స్టేజ్. ఫస్ట్ ఇగ్నరెంట్, ఏమీ తెలియని స్టేజ్. నెక్స్ట్ అరిహంత్, జ్ఞానం వచ్చింది, విజ్ఞానంతో పాటు తను ఆ పాత్ లో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఓకే, మూడో వాడు బోధిసత్వ. బోధిసత్వ అంటే వన్స్, ఇప్పుడు చెప్పాను కదా అరిహంత్ లాగే సాధన చేస్తూ చేస్తూ ఈ అటైన్స్ లిబరేషన్, బట్ వాడు ఇక్కడే ఉండి మన చుట్టూనే ఉండి మనందరినీ హెల్ప్ చేసి మనల్ని ఉద్ధరించాలి అనుకుంటాడు బోధిసత్వుడు అనే స్టేజ్. ఫోర్త్ స్టేజ్ ఇస్ బుద్ధ స్టేజ్. బుద్ధ ఏంటి? బోధిసత్వం వచ్చిన తర్వాత అల్టిమేట్ థింగ్ ఇస్ బుద్ధ. బుద్ధ అంటే ఏంటి? బుద్ధుడు అంటే తిట్టడం కాదు ఇక్కడ. బుద్ధ అంటే ఏంటంటే ఒక స్టేజ్, ఫండమెంటల్ స్టేజ్. ఏంటి? దే విల్ గో ఇన్ టు పీపుల్, వాళ్ళకి హెల్ప్ చేసి గైడ్, వాళ్ళు ఆల్రెడీ ఎన్లైటెండ్, ఓకే, బట్ దే గో ఇన్ టు ద పీపుల్ అండ్ డూ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ దెమ్. దే ట్రైన్, దే గెట్ ఇన్ టు దట్ జోన్, అంటే ఆ జనాలతో వెళ్ళి వాళ్ళలో వెళ్ళి నలుగురిలో ఉండి దీన్ని వాళ్ళని ఉద్ధరింపజేసే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. సో ఎప్పుడైనా సరే మనం ఉన్నప్పుడు తప్పులేదండి, మనం తిట్టుకోకూడదు, కానీ నేను ఏ స్టేజ్ లో ఉన్నాను, ఎందుకు ఈ జన్మ తీసుకున్నాను అన్నది మాత్రం మీరు డెఫినెట్ గా ఆలోచించాలి. సో ఆ, మనకి ఇది కూడా, మన శాస్త్రం కూడా ఇదే చెప్తుంది కదా మనకి. ఆ కొన్ని, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అల్టిమేట్ డెస్టినేషన్ స్వర్గమా అంటే యాజ్ పర్ భగవద్గీత నువ్వు కొంచెం మంచి కార్యాలు చేసి నాకు ఇంద్రలోకం కావాలంటే ఇంద్రలోకానికి వెళ్ళిపోవచ్చండి. దట్ ఈస్ నాట్ టఫ్. భగవద్గీత చాలా క్లియర్ గా చెప్తుంది, స్వర్గానికి వెళ్ళడం అయితే ఇంకేదో ఇంకేదో లోకానికి వెళ్ళడం అంత కష్టం కాదు. నేను హ్యాపీగా నువ్వు చేసే కార్యక్రమాలు బట్టి, నువ్వు చేసే పనులు బట్టి నువ్వు ఆ లోకానికి వెళ్ళిపోతావు, కానీ అదే ఉత్కృష్టమైనటువంటిదా కాదు. ఎందుకంటే అక్కడ ఉండి నీ పుణ్యం ఉన్నన్ని రోజులు అక్కడ ఉండి మళ్ళీ నువ్వు తిరిగి రావాల్సిందే ఈ భూమి మీద. ఎప్పుడు ఈ సైకిల్ ని నేను కట్ చేయొచ్చండి, ఇంక భూమి మీదకి రాకుండా ఈ జనన మరణ చక్రం నుంచి నేను ఎప్పుడు బయటపడాలండి? దట్ ఈజ్ మోక్షం. మోక్షం కంటే ఇంక ఉత్కృష్టమైనటువంటిది ఇంక లేదు. అక్కడికి వెళ్తే ఇంక తిరిగి రావటమే లేదు, దాన్ని మన భాషలో పరంధామము అంటాం. ఓకే, సో ఎందుకు, ఎలా తిరిగి రాకుండా ఉంటాము అంటే యాజ్ పర్ భగవద్గీత ప్లస్ ఇప్పుడు చెప్పిన దాని బట్టి గురించి కూడా, ఒకటి ఇంద్రియ లోలత్వం, తినడం తిరగటం, మనం చేసే పనులు బేసిక్ హ్యూమన్ లైఫ్ తీసుకున్న తర్వాత తినడం, తిరగటం, నిద్రపోవటం, పిల్లల్ని కంటాం, సంసారం. ఇవే కాదండి, ఎందుకు మనం ఈ జన్మలోకి వచ్చాము, మోక్షం కోసం ప్రయత్నించే అసలు బ్రహ్మ ఎవరు, బ్రహ్మం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, ఒక ఆలోచన చేద్దాం. ఓకే, సో ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇంద్రియాలోలత్వం నుంచి బయటపడాలి, దాని తర్వాత కర్మలు చేయాలి, సకామ కర్మలు చేయాలి. అంటే శాస్త్రం నీకేం చెప్తుంది, నువ్వు జన్మ తీసుకున్నందుకు నువ్వు ఏం చేయాలని చెప్తోంది అది చేయాలి. దాని తర్వాత నిష్కామంగా చేయాలి, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేయాలి, ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. సర్వం ఎవ్రీథింగ్ ఈశ్వర్ బ్రహ్మన్ అనుకునే టైప్లో ఎప్పుడైతే మనం చేస్తామో, మనం చేసిన యజ్ఞాలు యాగాదులు ఏవి మోక్షము ఇవ్వవు. ఓకే అండి, నేను పెద్ద రాజసూయ యాగం చేసేసాను అంటే నీకు మోక్షం, అంటే దానివల్ల నీకు మోక్షం రాదా నేను అనట్లేదు, దానితో మాత్రమే నీకు మోక్షం రాదు. మరి మోక్షం రాని కాడికి ఈ పూజలు పురస్కారాలు ఇవన్నీ నేను ఎందుకు చెయ్యాలి అంటే, ఎప్పుడైతే ఈ కర్మలు చేస్తామో మనకి చిత్తశుద్ధి అనేది ఒకటి ఏర్పడుతుంది.
ఓకే, చిత్తశుద్ధి అందరికి తెలుసు కదండి చిత్తశుద్ధి అంటే ఏంటో. సో ఈ కర్మలు ఎప్పుడైతే చేస్తూ ఉంటామో శాస్త్రం చెప్పినట్టుగా ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామంగా సెల్ఫ్లెస్ గా ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనకి చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి వచ్చిన తర్వాత ఇందాక చెప్పాను కదా అరిహంత్ పాత్రలోకి వెళ్తాం, అంటే మోక్షం. అంటే నిష్కామ కర్మ చేస్తున్నప్పుడు నెమ్మది నెమ్మదిగా ఆ పాత్రలోకి వెళ్ళిపోయాం, బోధిసత్వుగా అయిపోయాం, జనాల్లో ఉన్నాం. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఓహో దేహం నేను కాదు కదా, లోపల ఇంకేదో ఉంది అది నేను కదా అని మన పరమాత్మతో ఈక్వేట్ చేసుకోవాలి, ప్రత్యేగాత్మ. సో పరమాత్మతో ఈక్వేట్ చేసుకుంటాం, ఆ తత్వానికి వెళ్తాం. ఇది నేను, బాడీ నేను కాదు, దేహం నేను కాదు అనే స్టేజ్కి, రియలైజేషన్ స్టేట్కి వెళ్ళి జ్ఞాన మార్గంలోకి వెళ్తాం. అది తద్వారా నీకు మోక్షాన్ని ఇస్తుంది. నీకు మోక్షాన్ని ఇచ్చేది ఒకటే ఒకటి, జ్ఞానము. దేని మీద జ్ఞానం అండి? ఆత్మ అనాత్మ, సత్యము అసత్యము, విద్య అవిద్య. ఈ మూడు తెలుసుకుని, ఈ డిఫరెన్స్ తెలుసుకున్న రోజున అది నీకు మోక్షాన్ని ఇస్తుంది. మరి అలాంటప్పుడు ఇంక రేపటి నుంచి నేను పూజలు పునస్కారాలు మానేస్తానండి, ఏమి యజ్ఞ యాగాదులు చేయక్కర్లేదంటే కాదు. ఇప్పుడు 10 స్టెప్స్ ఉన్నాయండి, అక్కడ 10వ స్టెప్ మీద నీకు కావాల్సింది ఉంది, ఒక మంచి డైమండ్ పెట్టుంది. ఓకే, 10 స్టెప్ మీద స్టెప్ వేసుకుంటూ వెళ్తాం కానీ నాకు డైమండ్ కావాలి కదా, ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి 4వ మెట్టుకు దూకాం అనుకోండి కాళ్ళు ఇరుగుతాయి తప్ప నీకు డైమండ్ రాదు. అలాగే మనం కూడా నెమ్మదిగా మొన్న చెప్పుకున్నట్టుగా నెమ్మది నెమ్మదిగా కర్మ చేస్తూ ఉండాలి. కర్మ నుంచి ఎవరు బయటపడకూడదు. శ్రీకృష్ణుడు అంతటి వాడే గోవర్ధన గిరి పూజ చేశాడు. ఎందుకు చేశాడో అదంతా పక్కన పెట్టండి పురాణం, కానీ చేశాడు కదా. శ్రీకృష్ణుడు అంతటి పరమాత్మే పూజ చేశాడు. ఎందుకు చేశారు, ఎందుకు చెయ్యాలి ఈ కర్మలు అంటే మనకి చిత్తశుద్ధిని ఇస్తాయి. చిత్తశుద్ధి ఇచ్చినప్పుడు జ్ఞానము మోక్షము వస్తుంది. సో భక్తి, భక్తి ద్వారా అండ్ ధ్యానము, ఇవన్నీ కూడా డిఫరెంట్ పార్ట్స్. ఓకేనండి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అవిద్యకి కారణం ఏంటో తెలుసుకోవాలి. అవిద్య దుఃఖం ఉందని తెలుసు, ఆ సముదాయ ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి. నిరోధ దాన్ని ఎలా ఆపాలో తెలుసుకోవాలి. మగ్గ ఏ పాత్రలో వెళ్తే నేను దాన్ని ఓవర్కమ్ చేస్తానో తెలుసుకోగలగాలి. అప్పుడు నేను ఇగ్నరెంట్ నుంచి అరిహంత్ అవుతాను, అరిహంత్ నుంచి బోధిసత్వ అవుతాను, బోధిసత్వ నుంచి బుద్ధ అవుతాను. ఓకేనండి. సో ఎప్పుడైనా సరే మనం ఏ మార్గం ఎంచుకున్నా ఫస్ట్ ఇంద్రియాలోలత్వం నుంచి బయటపడాలి. నేను ఈ బాడీ కాదు అనే దాని నుంచి బయటపడాలి. ఏదో ఆత్మ అనేదే అసలైనది, మిగతావన్నీ కూడా అసత్యాలు అన్న దాంట్ నుంచి మనం తెలుసుకోగలగాలి. ఇవి తెలుసుకున్న రోజున నెమ్మది నెమ్మదిగా కర్మ చేస్తూ, కర్మయోగా ద్వారా దాని జ్ఞానం సంపాదించుకున్నప్పుడు మనకి మోక్షం తథ్యము అని చెప్తున్నాను. ఆ మోక్షం అంటే ఏంటి? లిబరేషన్ ఫ్రమ్ ఎనీ సఫరింగ్ అని చెప్తున్నాం. మోక్షం దేని నుంచి? ఈ దుఃఖాలయం అశాశ్వతం నుంచి మనకి మోక్షం. ఓకేనా అండి. ఈ మోక్షాలు మనకు కావాలి అంటే మనం చేయాల్సింది ఏంటి? సాధన. సాధనకు సరిపడా నీకు ఎన్వైరన్మెంట్ కూడా ఉండాలి. నీ ఫ్రెండ్స్ ఎవరున్నారు, నీ ఇంట్లో ఎలా ఉంది, అవంతా కూడా చేసుకోవాలి. అలాగే ఈ శరీరం కలు ధర్మ సాధనం అంటున్నాం. ఉమ్, చాలా ధర్మమైనటువంటి పనులు చేయడానికి ఆయుష్ మిగిలింది అంటే అవకాశం ఉంది నేను ఉద్ధరించుకోవడానికి అని. రైట్. సో ఈ శరీరం ద్వారానే నువ్వు చేసుకోగలవు ఆ పనులు. ఓకే. దానికి కావాల్సింది ఏంటి? మనకి లోపల కార్ రన్ అవ్వాలంటే ఫ్యూయల్ కావాలి కదా, పెట్రోల్ డీజిల్ కావాలి. అలాగే ఈ శరీరం రన్ కావాలి అంటే ప్రాణ బాగుండాలి. దట్ యు డూ ఇట్ యువర్ ప్రాణాయామ ఆర్ సాధన, వాట్ ఎవర్ ఇట్ ఇస్. నువ్వు తీసుకునే తిండి బాగుండాలి, నీ ఆలోచనలు బాగుండాలి. నువ్వు తినే తిండి కూడా మనం చెప్పుకున్నాం కదా, నచాపి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య అని చెప్తారంటే యుక్తాహార విహారస్య, ఆహారము విహారము యుక్తంగా ఉండాలి. నిద్ర కూడా యుక్తంగా ఉండాలి, అంటే మరీ ఎక్కువ కాకూడదు. నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్చున, అంటే ఎక్కువ నిద్రపోయినా, అసలు నిద్రపోకపోయినా, ఎక్కువ తిన్నా, అసలు తినకపోయినా, ఇవన్నీ కూడా యోగానికి అర్హత సంపాదించవు. సో బీ మోడరేట్ చేస్తూ ఈ బాడీని మెయింటైన్ చేసి, మెయింటైన్ అంటే చక్కగా మేకప్ వేసుకోవాలని కాదు నా ఉద్దేశం, మెయింటెనెన్స్. దీనికి కావాల్సిన ఇంధనం ఇస్తూ చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ ని కూడా మనం చూసుకుంటూ, ఇగ్నరెంట్ స్టేజ్ నుంచి అరిహంత్, అరిహంత్ నుంచి బోధిసత్వ, అక్కడి నుంచి బుద్ధ స్టేజ్ కి మనందరం ప్రయాణం చేయాలి. ఓకేనా అండి. ఎంత మీరు 5 స్టార్ హోటల్కి వెళ్ళి, ఒక 7 స్టార్ రిసార్ట్కి వెళ్ళినా
2 రోజులు బాగుంటుంది, ఒక్క రోజు, 2 రోజులు, మూడో రోజు, 4, 5, 6 ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. అవునా? అది ఇల్లు ఎంత చిన్నది పెద్దది పక్కన పెట్టేసేయండి, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. అలాగే మన ఇల్లు కూడా పరంధామం. ఇది మన ఇల్లు కాదు, ఇది లాడ్జ్. ప్రస్తుతానికి మనం ఉన్న లాడ్జ్. లాడ్జ్ బాగుంది కదా అని ఎప్పుడు అక్కడే ఉన్నాం. మనం వెళ్ళాల్సిన చోటకి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాకూడదు. దట్ ఈస్ లిబరేషన్, మోక్ష. ఆ స్టేజ్కి మనం అందరం కూడా వెళ్ళాలి. దానికి సాధన ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా అండి? ఓకేనా? సంగీతంలో ఆ, రుచి అభిరుచి ఉంటే ఈరోజు ప్లే చేసింది, లేకపోతే ఎందరో మహానుభావులు అని ఉంటుంది కదా, త్యాగరాజస్వామి పంచరత్న కృతి అంటారు. దాంట్లో మానస చరవర సంచారము నిలిపి మూర్తి బాగుక పొడగనే వారెందరో మహానుభావులు. అంటే మనసు పిచ్చి పిచ్చిగా సంచరిస్తూ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ కదా. ఎక్కడికి ఇక్కడ నుంచో ఇక్కడ నుండి మనం అమెరికా, ఆఫ్రికా ఖండాంతరాలు కూడా వెళ్ళిపోవచ్చు. అలాంటి చిత్తాన్ని కంట్రోల్ చేసుకొని ఒక పక్కన దగ్గర పెట్టుకుని అలాంటి మహానుభావులందరికీ కూడా ఎందరో మహానుభావులు వారందరికీ వందనాలు అంటారు త్యాగయ్య. ఉమ్, ఇంకొకటి మీకు తెలిసింది కూడా మానస సంచరరే అని ఉంటుంది. దాంట్లో కూడా చెప్తారు, మన మనస్సును ఎవరైతే నిలిపి చేయగలరో అలాంటి వాళ్ళందరూ కూడా మహానుభావులే అని. ఎస్ శ్రావణి గారు, ఫోర్త్. ఎస్ మాస్టర్స్, మీ ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు మేడంని. సో 10 minutes కి వెండే తీసుకుందాం మేడం. ఎవరు హ్యాండ్ అసలు రైస్ మాట్లాడిన చేయండి. వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఈరోజు మాట్లాడండి దయచేసి. ఓకే, ఎవరు కూడా మనల్ని ఏమనుకుంటారో అని అనుకోకండి దయచేసి. మనకి తోచింది, మనకి మాట్లాడాలి అని అనిపించింది, నలుగురికి ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ప్లీజ్ మాట్లాడండి. ఏ క్వశ్చన్ కూడా చిన్నది పెద్దది అనే ఉండదు. మీకు మనసులో ఏదైనా అడగాలి అని ఉంటే, ఎవరు ఇప్పటిదాకా అసలు మాట్లాడిన వాళ్ళు ప్లీజ్, ఐ వుడ్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు స్పీక్ అప్. యా, శ్రావణి చెప్తున్నారు. హ్యాండ్ సో రైస్ చేయండి అప్పుడు ప్యానలిస్ట్ లోకి తీసుకొస్తారు. ఇంట్రెస్టెడ్ గా మాట్లాడండి. మేడం వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందని చెప్పండి. గుడ్ ఈవినింగ్, హ్యాపీ గుడ్ ఈవినింగ్. నా క్వశ్చన్స్ అంటే రిలేటెడ్ టు కొంచెం ఫుడ్కి. అదే మీరు అంటున్నారు కదా, మనము ధ్యానం చేస్తున్నాము అంటే actually ఇన్ని రోజులు నాకు ధ్యానం రీసెంట్గానే స్టార్ట్ అయింది. అంటే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అనేది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఏంటంటే నిన్న నిన్న సార్ కూడా కొంచెం మాట్లాడాను కొద్దిసేపు దీని గురించి. అంటే లెట్స్ ఏ మన ఎంటైర్ వరల్డ్లో అందరూ సంభవం మనం తీసుకున్న ఫుడ్ కరెక్ట్ లేదు అని తెలుసు అట్లీస్ట్. అంటే కొందరు లెట్స్ ఏ కాషియస్గా ఉన్న వాళ్ళు మాత్రం ఓకే స్పెసిఫిక్గా తీసుకొని ఇట్లా తీసుకుంటారు, దాని వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉంటారు. లెట్స్ ఏ ఇక రెగ్యులర్గా బిజీగా ఉంటాం కదా అనుకుందాం. ఇక వాళ్ళు ఏమి దొరుకుతుందా, ఫస్ట్ ఆకలి తీరిందా, వెళ్ళిపోతాం, తింటాం, మళ్ళీ నెక్స్ట్ వర్క్, ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఏమవుతుంది అంటే ఓవర్ ద పీరియడ్లో లైక్ డెఫినెట్గా ఏదో ఒక టైంలో మనకి ఇల్నెస్ స్టార్ట్ అవుతుంది. దెన్ అప్పుడు రియలైజ్ అవుతాం బయటపడాలి ఎలా అనేసి అప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఇంకా వీటిని ఎలా రిజాల్వ్ చేయొచ్చు అంటే అడ్హ అండ్ అడ్వాన్స్గా అంటే నాకు కొన్ని అంటే కొన్ని రిలేటెడ్గా ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ మనం ధ్యానం లెట్స్ ఇప్పుడు నేను ఒక తీసుకున్న ఫుడ్ వల్ల ఏదైనా అన్వాంటెడ్ వచ్చినా, సో నాకు ఈ ఎనర్జీ వల్ల మొత్తం క్లియర్ అయిపోతుంది అని ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. మనము ఇంకొకటి ఏంటి అంటే ఈ ఎవరైతే మనకు ప్రొడ్యూస్ చేస్తున్నారో ఫుడ్, వాళ్ళకి మనం ఏమైనా చెప్పగలమా? మంచి ఫుడ్ తయారు చేయాలి మీరు అంటే ఎట్ ద సేమ్ టైం. ఈ స్కోప్ ఆఫ్ ఈ ప్లాట్ఫామ్ డిస్కషన్ లేకపోతే అది ఇది కరెక్టా కాదో నాకు తెలియదు.
ఒకటి ఏంటి అంటే ఎందుకు చాలా మంది ధ్యానంలోకి రావాలి, చాలా మంది స్పిరిచువల్ పాత్ లో ఈ రోజు ప్రవచనకర్తలు కానీ లేకపోతే ఈ మెడిటేషన్ కానీ ఎందుకు ఇంతగా అవసరం ఈ రోజు అంటే, ఎప్పుడైతే మనం ఈ పదంలో ఉంటామో, స్పిరిచువాలిటీ పదంలో, ఎప్పుడు కూడా అన్యాయంగా అక్రమార్జన చేసి సంపాదించాలి అని ఒక థాట్ కానీ, అధర్మంగా బతకాలి అని ఒక థాట్ కానీ ఉండదు. ఎప్పుడైనా ఎవరైనా తీసుకోండి, త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఈ సాధనలో ఉన్నారో, అది మెడిటేషన్ అవ్వచ్చు, సేవ అవ్వచ్చు, స్పిరిచువాలిటీ అవ్వచ్చు, ఐ మీన్ ఈ ప్రాక్టీసెస్, ఏ రిలీజియన్ సంబంధించిన ప్రాక్టీసెస్ అవ్వచ్చు, ఎవరు చేసినా 99% వాళ్ళు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. సో ఎప్పుడైతే మనం ఈ ధర్మబద్ధమైన జీవితం గడిపే ఛాన్స్ అందరికీ ఇస్తామో, డిఫరెంట్ స్పియర్స్ ఆఫ్ లైఫ్ లో ఉన్న వాళ్ళకి, వాళ్ళు కూడా ధర్మబద్ధంగానే బతుకుతారు, చేస్తారు. సో మీ టాపిక్ నేను ఈ ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ అనుకోవట్లేదు డిస్కషన్ కి, బట్ మీరు అడిగిన లాస్ట్ క్వశ్చన్ మాత్రమే సమాధానం చెప్తున్నా. ఫుడ్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి ఎలా చెప్తాము అంటే, మనమేమి మైక్ పట్టుకొని కొన్ని కోట్ల మందికి మనం ఏం చెప్పలేం. ఓకే, ఓన్లీ థింగ్ ఇస్, మనం ఏదో అంటారు కదా, వాళ్ళని ఎన్రిచ్ చేసుకునేంత తత్వం మనం ఇవ్వగలగాలి, ఓన్లీ త్రూ మెడిటేషన్ ఆర్ త్రూ ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్. మెడిటేషన్ ఈస్ ద ఈజియెస్ట్ అండ్ ద బెస్ట్ వే పాసిబుల్. సో మీరు మీతో ఉన్న వాళ్ళకి ఒక 10 మందికి చెప్పండి, ఆ 10 మంది ఠాగూర్లో సినిమాలో ఇంకొక 10 మందికి చెప్తే, ఈ నేర్చుకునే వాళ్ళు కనుక వాళ్ళల్లో ఉంటే, బిజినెస్ చేసేవాళ్ళు, ఆహారం ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, వాళ్ళు ధర్మబద్ధంగానే చేస్తారు. దట్స్ ఎందుకంటే ఈ సోల్ లోపట ఉన్నది. సో ఈ బాడీ అయితే కావాలి, ఈ బాడీకి మినిమం కొంచెం ఇన్పుట్ కావాలి, ఆ ఇన్పుట్ ప్రాపర్ గా ఉండాలి అనేది మన స్కోప్ అంతే. ఆ స్కోప్ అదే, స్కోప్ ఏది లో మన చేతిలో ఉంది, ఏది మన చేతిలో లేదు, వాట్ హ్మ్. ఇస్ దేర్ ఇన్ యువర్ కంట్రోల్, వాట్స్ ఇన్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, అది తెలుసుకోవాలండి. ఓకే, ఇప్పుడు నా కంట్రోల్లో ఏమి ఉంది, మ్యాగీ ఉంది, అది ప్యాకెట్ లో ఉంది, ఒక అరటి పండు ఉంది, రా ఫుడ్, ఏది నేను డిసైడ్ చేసుకోగల బుద్ధి నాకు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏది కరెక్ట్ నాకు. మీరు అన్నట్టుగా లక్ష్మి గారు, అలాంటప్పుడు నాకు అంత ఆలోచించుకునే టైం ఉండదు, నాకు పనిలో ఉన్నాను, ఏదో ఒకటి తినేయాలి అంటే ఏదో తింటాం కాదు. మీరు లేచినప్పుడే మైండ్కి ఫస్ట్, మీరు మార్నింగ్ లేస్తున్నప్పుడే మనం అంటే నేను చేసేది చెప్తున్నాను, అందరు అలా చేస్తారని కాదు, నేను హరే రామతో లేస్తాను, లేచిన తర్వాత ఐ టచ్ మై భూమి అంటే సముద్రవాసి నేను చెప్పుకున్నాను, నా వల్ల ఎటువంటి అన్యాయం జరగకూడదు, ఏ జీవికి కూడా అన్యాయం జరగకూడదు, పెయిన్ ఉండకూడదు అని దండం పెట్టుకొని లేస్తాను. సో మన బ్రెయిన్ కి మనం పొద్దున్న చేసినప్పుడు, నేను ఈ రోజు హెల్తీ ఫుడ్, దిస్ ఇస్ మై టెంపుల్ అండ్ ఐ ఫీడ్ ఓన్లీ గుడ్ థింగ్స్ టు మై టెంపుల్, అది తిండైనా అవ్వండి, ఇక్కడైనా అవ్వనివ్వండి, ఐ విల్ ఫీడ్ ఓన్లీ గుడ్ థింగ్ అని మీ బ్రెయిన్ కి కండిషన్ ఇచ్చినప్పుడు, యూ విల్ గెట్ టైమ్ టు ప్యాక్ సంథింగ్. ఒక 4 పల్లి గింజలు పెట్టుకోండి, ఒక చిన్న అరటి పండు, ఆపిల్ పండు, ఇంకేదో పండు పెట్టుకోండి, అది తినొచ్చు, అదేం కష్టపడి వండుకోవాల్సిన అవసరం లేదుగా. 4 పల్లి గింజలు నానేసుకుంటే, 4 స్ప్రౌట్స్ నానేసుకుంటే, అదేం కష్టపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఇస్, నీకు బాగుపడాలి అనేది ఇక్కడ రావాలి ఫస్ట్. ఆ థాట్ ఇక్కడ, ఆ గింజ ఇక్కడ పడ్డ రోజున మొలక వచ్చేదంతా బాగానే ఉంటుంది అని నా ఒపీనియన్. యా ఎందుకు అంటే ఇప్పుడు ఈవెన్ నేను పల్లెటూరులో చూస్తాము, సిటీలో చూస్తాము, అంటే లెట్స్ జనరల్ గా అబ్జర్వ్ చేసినప్పుడు వీఆర్ ఆల్ ఇన్ హర్రీ. ఇక అది ప్లాస్టిక్ ఫుడ్ అవనివ్వండి, వాట్ ఎవర్ ద ఫుడ్, లైక్ అయిపోవాలి, ఫస్ట్ పని అయిపోవాలి, డే అయిపోవాలి, అదేనండి, వెళ్ళిపో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అన్నది మనం సిక్స్ ప్యాక్ రావాలంటే 6 నెలలు జిమ్ లో కష్టపడతామా లేదా, మనం సిక్స్ ప్యాక్ కావాలన్నప్పుడు. అలాంటప్పుడు మన లైఫ్ స్టైల్ మారాలి అనేది ముందర మనకి ఇక్కడ థాట్ రావాలండి. దట్స్ ఆల్. తిండి గురించి ఇప్పుడు నేను, దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లాట్ఫామ్ వేర్ ఐ కెన్ టాక్ మచ్ అబౌట్ ఇట్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉన్న దాంట్లో ఉన్న వనరుల్లో నేను బెస్ట్ ఏది యూజ్ చేయకపోతే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్. ఓకే, మాంసాహారం వదిలేయడం, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ మీద ఆధారపడటం. ఓకే, తినడం, పౌష్టికాహారం తినడం, డెఫినెట్ గా తినాలి. ఏది పిచ్చి అడల్టరేటెడ్ పెట్రోల్ వేస్తే మన బండి ఖరాబ్ అయిపోతుంది, ఈ బండి కూడా అలాంటి బండే. దట్స్ ఆల్ ఐ కెన్ టెల్. క్వశ్చన్ మేడం, అసోసియేటెడ్ లో ట్రైన్ యువర్ సెల్ఫ్ అండి, మనం బాగుపడాలి అనేది ఫస్ట్ ఇక్కడ ఉండాలి, దట్స్ ఆల్. సార్ ఒకటి మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు కూడా మన ఇంటర్నల్ బ్రెయిన్ లో ఆటోమేటెడ్ గా మనకి కావాల్సిన ప్రోటీన్స్ వస్తాయి అన్నారు. అవును. ఆ ఆ క్వశ్చన్ లో నాకు ఏంటి అంటే, లెట్స్ ఏ ప్రోటీన్స్ ఇన్ ద సెన్స్ లైక్ ఎంటైర్ విటమిన్స్, లెట్స్ ఇప్పుడు మనం స్పెసిఫిక్ గా ఉంటాం కదా, So కొన్నిటికి I లెట్స్ ఈ will stop విటమిన్స్ this ఆ విటమిన్స్ అంటే discussion. Don't worry, I will stop this discussion. ఓకే, ఇట్స్ ఓకే, సారీ సారీ ఒకటే డోంట్ వరీ. ఏంటి అంటే, ఒకటే అండి, ఒకటే, మళ్ళీ మళ్ళీ అది ఒకటే చెప్తున్నా, సాధనకి షార్ట్ కట్ లేదు. మనం 100 రీజన్స్ ఇచ్చుకోవచ్చు, నేను కూడా చెప్తాను, అయ్యో
నేను ఆఫీస్ ట్రిప్స్ వెళ్ళాల్సినప్పుడు తెల్లవారుజామున లేచి వెళ్ళాల్సి వస్తుంది. నేను రీజన్ ఇచ్చుకుంటాను మెడిటేషన్ ఈ రోజు నేను తొందరగా ఫ్లైట్ క్యాచ్ చేయాలి కాబట్టి ఐఎమ్ మిస్సింగ్ మై మెడిటేషన్, అదర్వైజ్ నేను చాలా పర్ఫెక్ట్ అని. ఎందుకు? బ్రష్ చేసుకోవడానికి 5 నిమిషాలు టైం ఉన్నప్పుడు మెడిటేషన్ కూడా కూర్చొని చేయాలి అంతే. నేను ఎట్టి పరిస్థితుల్లో చేస్తాను అన్నది ఏదైనా సరే బ్రెయిన్ కి ఫీడ్ చేయాలండి. దిస్ ఈజ్ అ వెరీ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ దట్ యూ కెన్ సీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఈ బాడీ కంటే సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఏదీ లేదండి మెషిన్. నువ్వు ఎలా చేసే దానికి అనుగుణంగా మార్చుకుంటూ వెళ్ళిపోతుంది. సో వాట్ ఆల్ ఐ కెన్ సే ఇస్, మీ కంట్రోల్లో ఉన్నది మీరు యాక్ట్ చేయండి, మీ కంట్రోల్లో దాన్ని వదిలేసేయండి. అండ్ గుడ్ ఫుడ్, మీ చుట్టూ మీ దగ్గర ఏదైతే మంచి వనరులు ఉన్నాయో, మేక్ ది బెస్ట్ యూస్ అవుట్ ఆఫ్ ఇట్. I don't think otherwise. No problem. No, It's not I there. just, Actually, it's more I'm about just food. expecting ఇంకేమైనా ఆలోచన వస్తాయేమో అట్లా అంతని ఎక్స్పెక్ట్ చేయాలి. ఇట్స్ లేదండి, ఫైన్, this is, గాట్ ఇట్, అండర్స్టాండ్. see, when you are meditating, నేను చెప్తున్నాను కదా, నేను చాలా ఫుడీ అనుకోండి. ఎగ్జాంపుల్, ఐఎమ్ వెరీ ఫుడీ. నేను ఇష్టం వచ్చింది తింటాను. నాకు దట్ ఈస్ ఓన్లీ థింగ్ దట్ మేక్స్ మీ ఫీల్ హ్యాపీ. స్టార్టింగ్ లో ఇగ్నోరెంట్ స్టేజ్ లో ఉంటాను, బాగానే ఉంది. దాని తర్వాత అరిహంత్, దాని తర్వాత తెలుసుకుంటాను, ఓకే ఇది షుగర్స్ ఎక్కువ తింటే నా శరీరం పాడైపోతుంది అని ఒక కాన్సెప్ట్ నాకు అర్థమవుతుంది. ఇది తింటే నాకు షుగర్ పెరిగిపోతుంది, నా డయాబెటీస్ పెరిగిపోతుంది, ఇది తింటే నా బీపీ. ఇది తినకూడదు కాబట్టి వైరాగ్యం పెంచుకుంటూ, డిటాచ్మెంట్ పెంచుకుంటూ వస్తాను. ఓకే, దాని అవేర్నెస్ తెలిసినప్పుడు, సబ్జెక్ట్ గురించి తెలిసినప్పుడు, అవేర్నెస్ పెంచుకున్నప్పుడు ఓకే, జంక్ ఫుడ్ తగ్గిస్తాను, న్యూట్రిషియస్ ఫుడ్ పెంచుకుంటూ పోతాను. చెడు థాట్స్ తగ్గిస్తాను, మంచి థాట్స్ పెంపొందించుకుంటూ పోతాను. ఇట్స్ ఆల్వేస్ సీసా బ్యాలెన్స్. సో ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్లీ ప్రాబబ్లీ 2 years డౌన్ ద లైన్ నేను తినేది అంతా కూడా మంచిదే తింటాను. అండ్ వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ కదా, వాడిస్తున్నాడు వీడిస్తున్నాడు, దట్స్ ఓకే, మన చేతిలో లేదు అది. మనం మీకు అంత ఉంటే, మీకు ఇంట్లో పొలం ఉంటే ఒక చిన్నది పెట్టుకోండి. మా దగ్గర మా ఫ్లాట్స్ లో పైన ఒక బుజ్జి గార్డెన్ వేసుకున్నాను. దాంట్లో ఏ పూలు పడితే అవే దేవుడు పెడతా నేను. సో మీకు ఆ ఆప్షన్ ఉంటే చక్కగా పండించుకోండి, హ్యావ్ యువర్ కిచెన్ గార్డెన్స్. ఓకే, యాక్చువల్గా ఇది నా సెల్ఫ్ గాని కాదు, ఇట్స్ ఫర్ ఆల్ అన్నట్టు. ఇట్స్ ఫర్ ఆల్, అబ్సల్యూట్లీ. యా యా, యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రభాకర్ రావు గారు మాట్లాడండి. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. అది కాదండి, ధ్యానంలో కూర్చుని నేను ప్రోగ్రామ్ లో స్టార్ట్ అయినప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను రెగ్యులర్ గా, పొద్దున్న మార్నింగ్ లేచి ఒక 45 minutes లో. కానీ మీరు మీ లోపలికి వెళ్ళి మీరు దేనికి అసలు అనేది, లైఫ్ యొక్క పర్పస్ తెలుసుకోవాలి అని చెప్పి బేసిక్ కాన్సెప్ట్ ప్రొపగేట్ చేస్తాం. ఐ ట్రై టు డూ దట్, క్వశ్చనింగ్ మై సెల్ఫ్. కానీ ఒక 2 నిమిషాల తర్వాత యు లూజ్ దట్ దిస్ థింగ్, ట్రాక్ పోతుంది మీకు. ఆ తర్వాత వేరే వేరే థాట్స్ వచ్చి దాంట్లో మింగిల్ అయిపోయి ఎవ్రీథింగ్ గెట్స్ దిస్ థింగ్. దాన్ని ఎలా, హౌ టు గెట్ ఇన్ టు దట్ ప్రాబ్లమ్ ఆఫ్ వై యూ కమ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది దాని మీద క్వశ్చన్ చేసుకుంటే కదా మీ రిడిల్ అదేంటి బ్రేక్ చేసేది. ఓకే, ఫస్ట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, రిటిల్ ఎందుకు బ్రేక్ చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే నాలో చేంజ్ కావాలి. బికాస్ కావాలనుకుంటున్నారు, పర్పస్ ఆఫ్ లైఫ్, వాట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద చేంజ్. what is that? No, why do you want to identify the change? My question is, why do you want to identify the change? Betterment of my this thing, spiritual life. So you are not good now? Good day, but thing is, I want to improve my this thing. సో అది చెప్తానండి. మనం అంటే నాకు కూడా, ఐఎమ్ ఆల్సో ఇన్ దట్ స్టేజ్, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్, బట్ రియలైజ్ వాట్ ఐ స్టార్టెడ్ ట్విస్టింగ్ ది స్టోరీ ఇస్, ఓకే మనం బాగుపడాలి అనుకోవడం తప్పు లేదు. ఎప్పుడైనా సరే మనకి లేని దానికోసం మనం పాకులాడుతున్నాం, అవునా? నేను లేదు కాబట్టి, నేను ఈ విషయంలో మంచిగా లేను కాబట్టి నాకు కావాలి అని అనుకుంటున్నాం. బట్ వెరీ ఫైన్ థింగ్ దట్ వి మిస్, అంటే దీనికి కొద్దిగా ఆలోచన కావాలి, మీరు కూడా ఆలోచించండి. పరమాత్మ అనే కాన్సెప్ట్ మనం నమ్మితే, ఓకే, పరమాత్మ అనే కాన్సెప్ట్, పరమాత్మ దేవుడు ఎవరో పైవాడు ఎవడో ఉన్నాడు, సుప్రీం కాన్షియస్నెస్ అని మీరు నమ్మితే, మనలోనే ఆ పరమాత్మ ఉన్నాడు అన్నది ఒక థాట్, మనం నమ్మే ఒక సిద్ధాంతం. పరమాత్మ దేనికైనా తక్కువలో ఉంటాడా? లేదు, తక్కువలో లేడు. సో మీ దేంట్లో కూడా తక్కువ లేదు, ఆల్రెడీ మీలో ఉందండి. మీలో ఒక
అనిర్వచనీయమైనటువంటి శక్తి మీలో ఉంది, ఆల్రెడీ మన అందరిలో ఉంది. మనిషి పుట్టిన తర్వాత ప్రతి వాడికి ఈ శక్తి ఉంది. మోక్షానికి ప్రతివాడు అర్హుడే. ఓన్లీ థింగ్ ఈస్ కొంతమంది సాధన చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. సో మీరు అడిగిన క్వశ్చన్ కి పర్పస్ ఆఫ్ లైఫ్, ఇంత పెద్ద పదం నేను నేను ఐ కెనాట్ త్రో లైట్, బట్ వాట్ ఐ కెన్ సజెస్ట్ యూ ఇస్ యు ఆర్ ఆల్రెడీ bestowed ద బెస్ట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ డోంట్ రియలైజ్ దట్ యూ హ్యావ్. అందరిలోకి అండి. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మంచి మ్యూజిక్ ప్లే చేస్తున్నాను, మంచి హరిప్రసాద్ చౌరాసియా గారి ఫ్లూట్ లేదా బాలమురళీకృష్ణ గారి తత్వం నీకు ప్లే చేస్తున్నాను, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, డోలలు ఆడుతున్నారు ఆనందంలో. ఓకే, మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంది. ఇప్పుడు నేను మిక్సీ ఆన్ చేశాను. ఓకే, మిక్సీ ఆన్ చేశాను, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయింది. మ్యూజిక్ వినపడుతోందా వినపడట్లేదా మీకు? వినిపిస్తుంది, మొదట్లో వినిపిస్తుంది. మొదట్లో వినిపించింది, చాలా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు నేను మీ పక్కనే ఒక డీజే పెట్టాను, లేదా పెద్ద మిక్సీ ఆన్ చేశాను. రెండు వినిపిస్తాయి. మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారా? మ్యూజిక్ ఎంజాయ్ చేయాలి ఇంకా, ఎందుకంటే పర్పస్ ఆఫ్ పుట్టింగ్ దట్ ఈస్. No. Don't go to logic. Don't go to logic. Very simple question. Don't think too much. both you have to take it. I didn't say will you take it. I said, do you enjoy the music the same way as what you have done earlier? Yes. You enjoy music? మీకు వినపడుతోందా చక్కగా? You have to. You're enjoying the music. పక్కన మిక్సీ పెట్టినా కూడా. మిక్సీ పెట్టినా కూడా, ఎందుకంటే నా పర్పస్ ఈజ్ టు నేను మళ్ళీ చెప్తానండి, మీరు పర్పస్ ఆఫ్ లైఫ్ పక్కన పెట్టేసేయండి. పర్పస్ అసలు లాజికల్ గా అసలు చాలా సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. డిస్టర్బ్ అవుతారు మీరు. డిస్టర్బ్ అవ్వడం మాట అనేది ఏది కరెక్టే మీరు చెప్పేది. డిస్టర్బెన్స్ ఈస్ దేర్. డిస్టర్బెన్స్ ఉంది. మీరు ఇంతకు ముందు ఎంజాయ్ చేసినట్టుగా ఈ సౌండ్ లో మీరు ఎంజాయ్ చేయలేరు, మానవులు ఎవరు, అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ లైక్ 100% డివోటెడ్ దేర్, రైట్? నేను మిక్సీ ఆపేస్తే మళ్ళీ మ్యూజిక్ వినపడుతుంది, మళ్ళీ మిక్సీ ఆన్ చేస్తే మళ్ళీ మ్యూజిక్ వినపడదు, ఎంజాయ్ చేయలేరు. సేమ్ థింగ్ ఇస్ విత్ అస్ అండి. మన మ్యూజిక్ లోపల అనిర్వచన ఇన్ఫైనైట్ పొటెన్షియల్ ఈజ్ ఆల్వేస్ ఫ్లోయింగ్. నేను చెప్పిన మ్యూజిక్ లాగా ఇట్ ఈస్ ఆల్వేస్ ఫ్లోయింగ్. మిక్సీ లాగా మన థాట్స్, మన ఈ ప్రపంచంలో అంత చుట్టూ బయట తిరిగి 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 ఈ మిక్సీ డిస్టర్బెన్స్ మన బ్రెయిన్ లో చాలా ఇది కంగాలి సృష్టి చేస్తాం. ఓకే, ఎప్పుడైతే మీరు మెడిటేషన్ చేస్తూ ఉన్నారో, మెడిటేషన్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నారో, ఈ మిక్సీ సౌండ్ తగ్గుతూ 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 ఈ మ్యూజిక్ సౌండ్ ఎక్కువ వినపడుతూ ఉంటుంది. అప్పుడేంటి, లైఫ్ మొత్తం మీరు ఆ మ్యూజిక్ లోనే ఉండొచ్చు, తన్మయత్వం చెంది. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్, మీలో చాలా ఇన్ఫైనట్ పొటెన్షియల్ ఉందండి. చాలా అంటే చాలా ఇన్ఫినిట్ పొటెన్షియల్ ఉంది. అది మనకు తెలియట్లేదు. ఎందుకు అంటే మన బాహ్య ప్రపంచంలోతోనే చాలా సతమతం అవుతున్నాం కాబట్టి. ఎప్పుడైతే ఆ కనెక్షన్ తగ్గి వెన్ యు గో ఇన్సైడ్, మీ పొటెన్షియల్ ఏంటో మీకు తెలుస్తుంది. మీరు అనుకుంటే సాధించలేనిది ఉండదు. అఫ్ కోర్స్ ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఏం అనుకోరు, అది వేరే విషయం. ఓకేనా? సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ అండి, that's what I realized of late. Even I am in the path. I just started. Okay, I just started my journey. సో నేను అనుభవించింది నాకు ఈ మధ్య తెలిసింది ఏంటంటే, ఏదో అంటారు మా రామదాస్ కీర్తనలో ఒకటి ఉంటుంది, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అని. మనకేం తక్కువ లేదండి. వీఆర్ వెరీ 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 హైలీ capable of doing anything. It's just a matter of listening to your own self, which can happen only when you go into silence. Okay. So purpose enti, switch will get on to you. Don't be beyond that so much. అంతగా ఏదో అంటారు కదా, ఇంగ్లీష్ లో ఒకటి ఉంటుంది సామెత, డోంట్ చేస్ బటర్ఫ్లైస్ బట్ మెండ్ యువర్ గార్డెన్ అని. సీతాకోక చిలక మనకు చాలా బాగుంది ఒకటి, అది ఎగురుతూ ఉంటుంది, దాని చుట్టూ పరిగెడుతూ పోతాం మనం. దానికంటే చేయాల్సింది ఏంటి, మన చుట్టూ ఒక తోట పెంచుకున్నాం అనుకోండి, సీతాకోక చిలుకలు అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. అలాగే మనలో ఇన్ఫైనట్ పొటెన్షియల్ ఉంది ప్రభాకర్ గారు, ఇన్ఫైనట్ పొటెన్షియల్ ఉంది. అది మనం సైలెంట్ గా ఎప్పుడైతే ఉంటామో, అట్టర్ సైలెన్స్ లో ఉంటామో, మనకు అది స్విచ్ పర్పస్ అంటారా ఇంకేమన్నా అంటారా, అప్పుడు వెలుగుతుంది. కల్లంగా మనసు ఉన్నప్పుడు ఈ లోపల నుంచి ఒక వాయిస్ వస్తుందండి, అవునవును,
అది మీకు ఎప్పుడు వినపడుతుంది? ఇక్కడ సౌండ్ తగ్గినప్పుడు ఇక్కడ వినపడుతుంది. ఇక్కడ మనకు సౌండ్ చాలా ఎక్కువ, అందుకే ఈ ఇన్నర్ వాయిస్ వినిపించట్లా. ఇది వినిపించాలి అంటే ఇది తగ్గాలి. సో డెఫినెట్ గా మీరు కష్టపడకండి. డోంట్ అంటే ఫీవరిష్ అయిపోకండి. నేను తెలుసుకోలేకపోతున్నాను. డోంట్ బి దట్ వే. నేను అలా జస్ట్ అలా కాలేదండి, అలా కాలేదు. చెప్తున్నారండి, మీరు అవేర్ అని చెప్పట్లా. డోంట్ వరీ అబౌట్ ఇట్. వాట్ ఐమ్ ఎందుకంటే ట్రైంగ్. నేను అడిగాను ఈ క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు వీఆర్ గోయింగ్ త్రూ రెస్పాన్సిబుల్ స్టేజెస్. అవి కొన్ని ఏళ్ల నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవటం లేదు. మేబీ బికాస్ ఆఫ్ రిలేషన్షిప్స్ అనండి, సమ్ దిస్ థింగ్. ఇవి అవుతాయా? లేకపోతే వెన్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు దిస్ థింగ్, ఐ గో లీవింగ్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ ఓన్లీ రన్నింగ్ అవే ఫ్రమ్ దెమ్ అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది వెనకాల. లేదండి, వెన్ యూ గెట్ ఇన్ టు మెడిటేషన్ కదా, వెన్ యూ గెట్ ఇన్ టు మెడిటేషన్ ఆర్ వెన్ యూ బిలీవ్, ఇప్పుడు నా లైఫ్ లో భగవద్గీత ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్. ఓకే, నేను బేబీ స్టెప్స్ అక్కడ వేశాను. నేను కూడా అనుకుంటాను కొన్ని కొన్ని విషయాలు పారిపోతున్నానా అని. లేదు, ఇప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా, ఇంతకుముందు నేనేంటి ఫెయిల్ అయ్యేది, నన్ను వీళ్ళు అంటారా అన్న ఫీలింగ్ చాలా ఉండేది. అది అహంకారం అనండి, ఇంకేమన్నానండి, సెల్ఫ్ ఎస్టీమ్ అనండి, దాన్ని ఏమన్నా పేరు పెట్టుకోండి. ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా నాకు, ఫెయిల్ అయ్యానే అనుకో, ఐఎమ్ ఎ మిజరబుల్ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్. సో వాట్ వై ఆర్ వి లివింగ్ ఫర్ సమ్మన్ ఎల్స్? నాకు పొద్దున పూలు కోస్తున్నప్పుడు ఒకటే విషయం అనిపిస్తుందండి, సన్ రైజ్ అవ్వగానే ఆ పూలన్నీ విచ్చుకుంటాయి. అవి నువ్వు వచ్చావా విచ్చుకోవు, నువ్వేమైనా అనుకుంటావా ఫీల్ అవ్వవు. దాని టైంకి అది విచ్చుకుంటాయి, దాని టైంకి అది ముడుచుకుంటాయి, వెళ్ళిపోతాయి. మనమే పాకులు ఆడతాం, పక్కవాడు యాక్సెప్ట్ చేశాడా మనల్ని, పక్కవాడు ఎకనాలజీ చేశాడా, పక్కవాడు మన అప్రూవ్, పక్కవాడి కోసం బతికినంత కాలం ఈ పాకులాట తప్పదు. నీ కోసం బతకాలి. నీ కోసం అంటే నువ్వు అంటే హూ ఇస్ నువ్వు? గో ఇన్ సైడ్. గో ఇన్ సైడ్. ఈ లక్షణాలు ఏంటి మీకు? ఎందుకు స్పిరిచువల్ టెక్స్ట్ ఇంపార్టెంట్ నా ఉద్దేశంలో, ఇట్స్ మై ప్యూర్ ఒపీనియన్ అండి. ఓకే, భగవద్గీత టాక్స్ అబౌట్ 20 లక్షణాలు ఉండాలి మనిషిని, ఆ పరమాత్మను పట్టుకోవడానికి 20 లక్షణాలు ఉండాలంటారు. ఆ 20 లక్షణాలు కనుక మనం ప్రయత్నించామనుకోండి, ఈ జన్మలో కనీసం 2 లక్షణాలు పట్టుకుంటే మన జన్మ ధన్యమైనట్టే. సో ఆల్వేస్ వై సాధన ఇస్ ఇంపార్టెంట్ ఇస్ దట్. ఫర్గెట్ అబౌట్ ఈ లైఫ్ లో ఏమవుతుందో పక్కన పెట్టేసేయండి. నువ్వు ఈ మెడిటేషన్ చేస్తున్నావా, 20 మినిట్స్, హాఫ్ 1 అవర్, 10 మినిట్స్, 5 మినిట్స్, 100% దాని మీద పెట్టండి. మీరు ఏ పని చేస్తున్నా దాని మీద 100% ఎఫర్ట్ పెట్టండి. మిగతా ఆటోమేటిక్ గా దే విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అండి. ఇఫ్ సమ్వన్ హ్యాస్ టు బి అవుట్ ఆఫ్ మై లైఫ్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మెంట్ టు బి. దట్స్ ఆల్. మళ్ళీ పూర్వజన్మ, సోల్ సోల్ అగ్రిమెంట్, వెన్ యూ టేక్ బర్త్, ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. At a very peripheral level, I am saying, if someone has to go out of my life, let that be. If someone has to enter my life, it will happen. ఓకే, Yeah. అండర్స్టూడ్. థ్యాంక్ యూ. Yeah, thank you. Okay, Andy, I think it's 9 already. ఇంకేమైనా 1 or 2 I can take. Okay, I don't have anyone. All right. Hello. Hello, everybody. Hello, ma'am, are you hearing my voice? Hello. Hello, who's this? My name is Pratap, ma'am. I'm from Bangalore. Pratap, చెప్పండి. Hello. Madam, my question is, madam, నా గతం లేదా నా Keep your past mic closer, please. Keep your mic closer and be very crisp in your question, please. Mic మేడం, close పెట్టు. ఇప్పుడు వినపడుతుంది మేడం? హలో. పర్లేదు చెప్పండి. మేడం, నా క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, నా గతం లేదా నా పాస్ట్ నన్ను హంటింగ్ చేస్తుంది, అంటే నాతో వెంటాడుతుంది నన్ను. నా పాస్ట్ నేను ఎలా దాని నుంచి బయటపడాలి అనేది నా క్వశ్చన్. పాస్ట్ లో ఏం జరిగిందంటే, నాకు నా సొంత రిలేటివ్ లేదా వాళ్ళు కొన్ని కొన్ని కారణాల వల్ల లేదా నాకు మా వినిపించట్లేదండి, మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. హలో. హలో మేడం, ఇప్పుడు వినపడుతుంది మేడం? హలో. వినపడుతుంది, అలాగే పెట్టుకోండి మైక్. ఇటు అటు కదిలిస్తున్నారేమో మధ్య మధ్యలో. చెప్పండి. మేడం, కొన్ని కారణాల వల్లనో లేదా కొన్ని పర్సనల్ మా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల జరిగింది. కానీ చుట్టుపక్కల ఉండే మన మనుషుల వల్లనో లేదంటే మన తప్పు లేకుండా కూడా కొందరు వాళ్ళని కాపాడుకోవడం, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం నా కుటుంబాన్ని మొత్తాన్ని అవమానించడం, చాలా కొన్ని కొన్ని విషయాలు అంటే జనరల్ గా జరిగినాయి.
నా గతం ఏంటంటే మేడం, నా పాస్ట్ ఒకటి వల్ల నా కుటుంబం ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ సాడ్నెస్ గా లేదా అన్నిటినీ కోల్పోయాం. అంటే అన్ని మేడం, సంతోషము అన్నిటిని ప్రతిదీ కోల్పోవడం వల్ల గతాన్ని ఎలా, ఆ గతాన్ని నేను వదిలేసి నా కొత్త జీవితాన్ని ఎలా మొదలు పెట్టాను. నా గతం నన్ను వెంటాడుతుంది, నన్ను హంటింగ్ చేస్తుంది మేడం, వెంటాడుతుంది. నా గతాన్ని వదిలేయాలనుకుంటాను. నా క్వశ్చన్ ఇదే మేడం. నా క్వశ్చన్ ఏంటంటే, నా గతం నుంచి నేను బయట ఎలా పడాలి? మెడిటేషన్ చేయండి. దట్స్ ఆల్. మెడిటేషన్ చేయండి. నేను మొన్న క్లాస్లో చెప్పాను, మనం కారు ఉందనుకోండి, మెయింటెనెన్స్ తీసుకెళ్తే కొన్ని రిపేర్స్ చేస్తాడు వాడు. అదే నాకు కార్ రిపేర్ వచ్చిందనుకోండి, ఇంకొంచెం సేపు ఎక్కువసేపు చేస్తాడు. అవునా మెకానిక్ అనేవాడు. అలాగే మనం కూడా మెయింటెనెన్స్, నా లైఫ్లో ఇప్పుడు ఏం కష్టాలు లేవు, మెయింటెనెన్స్ చేయాలంటే నేను ఒక రకమైన మెడిటేషన్ చేస్తాను, ఒక లెవెల్ ఆఫ్ మెడిటేషన్. నాకు కొన్ని కష్టాలు ఉన్నాయి, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏదైనా సరే ఉన్నాయనుకోండి, అది నేను గరాజ్కి తీసుకెళ్ళి రిపేర్ చేయాలంటే ఎక్కువసేపు చేయాలి. సో మీరు ఫోకస్ మోర్ ఆన్ మెడిటేషన్. 3-2-1 ప్రిన్సిపల్. 3 hours ఆఫ్ మెడిటేషన్, 2 hours ఆఫ్ ఏంటి, 3-2-1. లర్నింగ్, స్టడీ, బుక్ చదవాలి. మీరందరూ మీ ఫెసిలిటేటర్స్ని అడగండి గ్రూప్లో 3-2-1 ఏంటి. పత్రి సార్ చెప్పారంట 3-2-1 అది ఏంటి అని అడగమన్నారు మేడం అని అడగండి. ఓకే, అందరు అడగండి. ఓకే, నౌ కమింగ్ టు యువర్ క్వశ్చన్. పూర్వది నన్ను వెంటాడుతూనే ఉంది అంటే అది ఇనెవిటబుల్ అండి. మన శ్వాస తీసుకోవడం ఎంత సహజమో, మన బ్రెయిన్ పాత పాత వాటికి వెళ్ళి దాని గురించి నెమరు వేసుకోవడం అంతే సహజం. ఓకే, మనం దాన్ని ఏం చేయాలి, బయటికి వెళ్తాం పాత విషయాలు లాగి, లేదు నాన్న ప్రజెంట్లోకి రా అని కూర్చోబెట్టాలి. లేదు నేను మళ్ళీ వెళ్ళిపోతున్నా అంటుంది, మళ్ళీ తీసుకురా నాన్న అని కూర్చోబెట్టాలి. అది చేయగలగడం మెడిటేషన్ అండ్ ఎనీ ఆఫ్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దట్ యూ డూ విల్ హెల్ప్ యూ డూ దట్. నెంబర్ 1. నెంబర్ 2, బెస్ట్ థింగ్ ఈజ్ సర్వీస్. మన గురించి మనం ఎప్పుడు మనం ఎక్కువగా బాధపడుతున్నాము. ద బెస్ట్ థింగ్ ఈజ్ టు డూ గెట్ ఇన్ టు సర్వీస్. ఓకే, అది సర్వీస్ చేస్తున్నప్పుడు ఒక రకంగా మీ ప్రారంధ కర్మని కూడా తీసేస్తుంది. మన కర్మలో మనం 3 వికాలని చెప్తాం. సంచితం, ప్రారంధం, ఆగామి అని చెప్తాం. ప్రారంధ కర్మ అంటే మీరు ప్రతాప్ ఈ జన్మలో మీరు చేసిందే మీకు తెలుసు, మీరు పూర్వ జన్మలో వాళ్ళు ఎంత హెరాస్ చేసి ఉంటారో మీకు తెలియదు. ఓకే, సో అలానే నేను బాధపడమంటున్నారా, నేను చెప్పట్లేదు. నా ప్రారంధం అనుకోండి, వదిలేసేయండి. ఫోకస్ ఆన్ యువర్ కరెంట్ లైఫ్. మీరు కరెంట్ లైఫ్ మీద ఫోకస్ కాకుండా నా పాతది, నా వారి వల్ల ఇట్లా అయిపోయాను, ఎవరి వల్ల ఎవరు కారండి. గుర్తుపెట్టుకోండి. వెరీ 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 స్ట్రాంగ్ థింగ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మన లైఫ్కి మనమే రెస్పాన్సిబుల్. ఎప్పుడైతే మనం పక్క వాళ్ళ వల్ల ఇలా అయిపోయామని అనుకుంటామో, మన కంట్రోల్ అంతా పక్కవాడికి ఇచ్చేసినట్టు, విచ్ ఇస్ నాట్ ద రైట్ థింగ్. అయిపోయింది, గతం అయిపోయింది. యూ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్, మీ సాధన ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే, యూ విల్ నాట్ బిలీవ్ ప్రతాప్ గారు, నేను చెప్తున్నాను, మీరు ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్. మన సాధన ఎంత స్ట్రాంగ్ గా ఉంటే వైబ్స్ విల్ గో, ఎనర్జీ ఎంత పెరుగుతుందంటే, ఇఫ్ దట్ ఫెలో ఈజ్ డూయింగ్ సంథింగ్ రాంగ్ టు యూ, చేసి ఉంటే ఆటోమేటిక్ గా హీ విల్ కమ్ టు యూ ఆర్ హీ విల్ గెట్ యూ సంథింగ్ విచ్ హీ విల్ హ్యావ్ టు డూ ఇట్. ఎలా జరుగుతుంది అని అడగండి నన్ను, జరుగుతుంది. జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, శాస్త్రం మీద, గురువు మీద, గురు వాక్యం మీద మీరు గట్టి నమ్మకం పెట్టుకోవాలి. శాస్త్రం ఇక్కడ మీరు నేర్చుకుంటుంది మెడిటేషన్. 100% చేయండి, ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ కమింగ్ ఆన్ టు ద లైన్. దట్ ఫెలో విల్ బి అవుట్ ఆఫ్ యువర్ లైఫ్, అవుట్ ఆఫ్ యువర్ మెమరీ. బట్ ఫస్ట్ వాడి వల్ల నేను ఇట్లా అయిపోయాను, అయిపోయింది, ఓకే డన్. ఇప్పుడు మీ చేతిలో ఉంది. ఇప్పుడు మీ లైఫ్ ని మీరు ఎంతవరకు ఉద్ధరించుకుంటున్నారు చెప్పండి. ఒకటే చెప్తున్నాను, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. మన్ని మనం ఉద్ధరించుకోవాల్సిందే. అఫ్ కోర్స్ ఈ చెప్పిన కాంటెక్స్ట్ వేరే, బట్ మీకు చెప్తున్న నేనేమంటే, నన్ను అడిగితే మన లైఫ్ కంట్రోల్ ఇంకొకరి చేతిలో ఇవ్వకండి, మీ కంట్రోల్ మీరే పెట్టుకోండి. ఈ రోజు నుంచి బికమ్ స్ట్రాంగ్ రిజల్యూషన్ తీసుకోండి. మై పాస్ట్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్. ఇందాక పత్రి సార్ కూడా మీకు వినుంటారు, మై పాస్ట్ హ్యాస్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ మై టుడే అని గట్టిగా మీరు తీర్మానం తీసుకోండి. ఓకే, గట్టిగా తీర్మానం తీసుకోండి. నా గతము నా వర్తమానం మీద ఎఫెక్ట్ చూపదు అని మీరు
గట్టిగా ఒక రిజల్యూషన్ తీసుకుని ఎందుకు జరగదు చూడండి, నాకు చెప్పండి. అండ్ ఇంటెన్సిఫై యువర్ ప్రాక్టీస్. ఇప్పుడు మీరు అరగంట చేస్తే రోజు 3 గంటలు 4 గంటలు చేయండి మెడిటేషన్. యా 3 to మేడం 1 తప్పనిసరి. నేర్చుకొని 3 to 1 ఇంప్లిమెంట్ చేయండి అండ్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ సర్వీస్. థింగ్స్ డెఫినెట్లీ విల్ మేడం, ఫాల్ ఇన్ థ్యాంక్ యూ ప్లేస్. సో మచ్. అండ్ నా సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్ మ్యామ్. No, no, you ప్రస్తుతానికి నేను told me కొంచెం yesterday. You told me yesterday. So don't. లాస్ట్ కానీ నాది ఏంటంటే బాడీ సపోర్ట్ చేయట్లేదు మేడం. నేను ఒక హాఫ్ అన్ అవర్ చేయగలను, అంతకంటే ఒక 40 minutes తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ చేయాలి అట్లా. No, no, I'll tell you, wait. ఇప్పటికి ఇప్పుడు మన బ్రీఫ్ టైంలో you told 3 or 4 dialogues against your own. కంటిన్యూగా చేయలేకపోతాను మేడం, అదే నా No, 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 ప్రాబ్లం. no, 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 don't give me an excuse. I'm sorry. నేను ఇప్పుడు జరిగిన మన బ్రీఫ్ కన్వర్జేషన్ లో మీరు 3-4 సార్లు నేను చెయ్యలేను, నా వల్ల కాదు, ఇంకొకరు అని పక్కవాడిని నెట్టేస్తున్నారు. నో, మీరు హాఫ్ అన్ అవర్ చేయగలరా? 10 నిమిషాలే చేయండి. మీ శక్తి 10 నిమిషాలైనా 2 నిమిషాలే చేయండి, బట్ చేయండి, కంటిన్యూస్ గా చేయండి. ఇంకొకటి, మీ థాట్స్ ని కూడా గట్టిగా చేయండి. ప్రతాప్, ఐఎమ్ 100% okay, I am 100% fine. This is the best phase of my life. This is the best phase of my life అనుకోండి. అది పెదాల వైజ్గా కాదు, లోకం నుంచి అనుకోండి. ఎలా అనుకుంటారో మీ ఇష్టం, ఎందుకు అనుకుంటారో మీ ఇష్టం, బట్ అనుకోండి, మ్యాజిక్ జరుగుతుంది. అనుకున్నంత మాత్రం జరుగుతాయా? మంత్రాలు చింతకాలు రాతాయంటే రాలుతాయి. నువ్వు అవి ఎంత విశ్వాసంతో చేస్తున్నావో మ్యాటర్స్. That is true, ma'am. 100%. Okay. Thank you so much, ma'am. Next time, whenever I meet you or whenever this group meets again, you should always say, I am healthy and happy. This is the control that I have in my life. This is in my control and చెప్పుకోండి. Okay, madam. Thank you so much. I want you to listen. Next time, I want to listen from you, Pratap. Definitely, ma'am. Sure. I'll definitely try. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, యద్భావం తద్భవతి అని చెప్తారండి. యద్భావం, మనలో ఎంత భావం ఉంటుందో తద్భవతి, జరుగుతుంది. ఎందుకు మన పెద్దవాళ్ళు పిచ్చివాళ్ళ? సంధ్య సమయం అప్పుడు పిచ్చి పిచ్చిగా మాటలకు పైవాళ్ళు తదాస్తు దేవతలు ఉంటారంటారు. ఎందుకనేవాళ్ళు పెద్దవాళ్ళు? ఈ రోజు కూడా పెద్దవాళ్ళు మీ ఇంట్లో ఉంటే సంధ్యా సమయంలో కానీ ఎప్పుడైనా సరే ఏదైనా వస్తువు ఇంట్లో ఉన్నా లేదు అంటే లేదు అనకమ్మా, నిండుకుంది అని చెప్పు, లేకపోతే బయటికి వెళ్ళి కొనుక్కుందాం అని చెప్పు, లేదు అని చెప్పకు, పైన తదాస్తు దేవతలు ఉంటారు అంటారు. సో మనం ఎప్పుడు కూడా ఎవరు అంటారు కదా, పైనుంచి ఎవడో కెమెరా తీసుకున్నప్పుడు మనం ఎలా అయితే కెమెరాకి పోజ్ ఇస్తామో నవ్వుతూ, ఎప్పుడు అని నవ్వుతూ ఉంటే పైవాడు ఏ కెమెరా ఎప్పుడు క్లిక్ చేస్తాడో మనకు తెలియదు. ఓకే, తదాస్తు అని వాడు ఎప్పుడు అంటాడో మనకు తెలియదు. కాబట్టి మన బుర్రలో మనం ఎప్పుడు కూడా గుర్రాల్ని పరిగెత్తించకుండా కూర్చుందాం నెమ్మదిగా ప్రశాంతంగా. ఈ మనసులో ఇక్కడ అల్లకల్లోలం తగ్గితే మిగతావన్నీ సర్దుకుంటాయండి అని నేను ప్రయత్నిస్తున్నాను. నా ప్రయత్నం మీకు చెప్పాను అంతే. నేనేదో ప్రవచనకర్తను కాదు, మీకేదో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ని కాదు. నా లైఫ్లో నాకు జరుగుతున్నది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను, అంతవరకే. ఓకేనా? ఎస్, లాస్ట్ క్వశ్చన్. ఓకే, అనిల్ తొగిటి గారు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి. వేరే చెప్పండి అనిల్ గారు. హ్యాపీ ఈవినింగ్ మేడం. నమస్కారం. రోజు రోజుకి చాలా మంచిగా వెళ్తున్నాం మనం. ఈరోజు టాపిక్లో మీరు పూజ చేయాలా వద్దా, ఇది కాదు, బట్ చెప్పండి. పూజ అంటే చేయాలా వద్దా అని నాకు కూడా కొన్ని రోజుల నుంచి ఒక ఇలా థాట్ వస్తుంది. నేను డైలీ ఒక 1 అవర్ కంటే ఎక్కువనే పూజ చేస్తాను. అంటే పూజ అంటే పెద్ద శ్లోకాలు అవి ఏం చదవను. అంటే నేను మెంటల్గా ఇట్లా చేస్తాను, అంటే ఊహించుకుంటాను, నేను ఇక్కడ విజువలైజేషన్ చేస్తాను. ఆ, పూజ చేయాలా వద్దా ఈ క్వశ్చన్ పదే పదే వస్తుంది ఈ మధ్యలో. ఏం చేయాలి? తర్వాత కొంచెం నాకు టైం ఇవ్వండి, నాకున్న ఒక చిన్న ఐడియాలజీ నేను షేర్ చేసుకుంటున్నాను. అది ఎవరికైనా యూజ్ కావచ్చు, అంతే. ఒక 2 minutes. యా, ఇప్పుడు పూజ చేయాలా వద్దా అన్నది క్వశ్చన్. మీ క్వశ్చన్ అది నన్ను అడుగుతున్నారు ఇప్పుడు, అంతేనా? అవునండి. ఓకే, నేను ఇందాక కూడా చెప్పాను, నేను ఇక్కడ ఏదో ప్రీచ్ చేయడానికి ఏదో చేయడం లేదు. నాకు తెలిసింది నేను షేర్ చేసుకోవడానికి మాత్రమే ఐఎమ్ ట్రైంగ్ టు డూ దట్. నా విషయంలో నేను పూజ చేస్తాను, నేను చేస్తాను.
నేను చేస్తాను. సంబరం వేసే పూజలు అవసరం లేదు అని కరెక్టే. కృష్ణ పరమాత్మ ఇన్ భగవద్గీత ఈ సేస్ నా వేద యజ్ఞ నైవై, అంటే వేదం చెప్పనా, నువ్వు వేదం చదువుకున్నా, యజ్ఞం చేసినా, దానం ఇచ్చినా కూడా ఐ డోంట్ రియలీ కేర్ అంటాడు. అంటే ఇవన్నీ అవసరం లేదా అంటే కాదుట. ఎలాంటి వాళ్ళకి అవసరం లేదు? స్థితప్రజ్ఞుడైన వాడికి, ఓకే, అందరినీ సమభూతి అన్ని భూతాలలో కూడా సమంగా చూసేవాడికి, స్థితప్రజ్ఞుడైన వాడికి, ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళిన వాడంటే సుఖము దుఃఖంకి వాళ్ళ తేడా లేదు, కష్టము నష్టానికి లాభానికి నష్టానికి తేడా లేదు. ఆ స్టేజ్కి వెళ్ళిన వాడికి ఇవన్నీ ఏమీ అవసరం లేదు. ఎందుకు? వాడు ఎప్పుడు పరమాత్మ సెల్ఫ్ లోనే లీనమైపోయాడు కాబట్టి. ఆ స్టేజ్కి మీరు వెళ్ళారంటే అవసరం లేదు. అంతవరకు చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను. నేను చేస్తాను. నేను చేస్తాను. ఎందుకు చేస్తున్నాము అంటే, ఇప్పుడు పొద్దున్నే లేచి కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అన్నాను అనుకోండి, అది ఆయనకి కాదు నేను చెప్తుంది, నాలో ఉన్న పరమాత్మని నేను లేపుకుంటున్నా. మన ఫిజిక్స్ లో ఎవరైనా వింటే సౌండ్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటాం మనం, రైట్? సౌండ్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో నేను పొద్దున్నే లేక హ్యాపీగా స్నానం చేసి ఒక దండం పెట్టుకుంటూ కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అనేది అన్నాను అనుకోండి, ఆ నేను బ్రహ్మీముహూర్తం లేస్తాను. ఆ బ్రహ్మీముహూర్తంలో అంత క్వైట్ గా ఉన్నప్పుడు నాలో వచ్చే ఆ శబ్దం నాకు చాలా గొప్పగా మంచిగా అనిపిస్తుంది. నేను చేస్తాను. నేను పరమాత్మ కోసం చేస్తున్నాను అన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాను. కరెక్ట్? సో ఈ కర్మలు చేసేది చిత్తశుద్ధిని తెప్పించడానికి మాత్రమే. యాజ్ పర్ భగవద్గీత, కర్మ నువ్వు ఎంత గొప్ప కర్మ చేసినా మోక్షం ఇవ్వదు. ఎప్పుడైతే నువ్వు కర్మ చేస్తూ ఉంటే గనక నీకు చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి వచ్చినప్పుడు నువ్వు స్థితప్రజ్ఞ లక్షణాలు వెళ్ళినప్పుడు నెమ్మదిగా నువ్వు జ్ఞానం వైపు మళ్ళుతావు. ఏది అనిత్యము ఏది నిత్యము తెలుసుకుంటావు. ఆ రోజున అది నీకు మోక్షానికి హేతువు. జ్ఞానము మాత్రమే మోక్షము ఇవ్వగలదు. నో కర్మాస్, నో వేదాస్, నో యజ్ఞాస్, నో దానాస్. అలాంటిది అవసరం లేదా? అవసరమే. ఎప్పటి వరకు? నీకు చిత్తశుద్ధి వచ్చి నెమ్మదిగా జ్ఞానం వైపు వెళ్ళే వరకు. ఇది నేను నమ్ముతాను, నేను పాటించేది ఇది. ఇంకొకరికి ఇంకొక విధంగా ఉండొచ్చు. నన్ను అడిగారు కాబట్టి నా సమాధానం ఇది. యా, నాకు కూడా ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు నేను చేసే కర్మ మంచిదైతే ఎందుకు వదిలేయాలి? మీ ఇష్టం, అదే చెప్తాను కదా. అది ఇట్స్ ఆల్ ఇండివిజువల్ చాయిసెస్ అండి. యా అనుభూతి. ఇప్పుడు ఎవరో అడిగారు, నేను సమవేదం గురువు గారిని నమ్ముతాను, ఆయన ఎవరో అడిగారు మీ భగవంతుని చూసారా అని. నువ్వు చెప్పు, నువ్వు భగవంతుడి డెఫినేషన్ ఏమి ఇచ్చావు? నువ్వు భగవంతుడికి, నువ్వు భగవంతుని చూసావా నన్ను అడిగావు కదా. నువ్వు ఏ ఉద్దేశంలో, ఏ భగవంతుడిని నువ్వు ఉద్దేశంలో పెట్టుకుని నన్ను క్వశ్చన్ అడిగావు? అంటే జటాజూటము, శంకు చక్రాలు ఇవి భగవంతుడు నువ్వు అనుకుంటున్నావా? ఏమనుకుని నువ్వు నన్ను అడిగావు? నా ఉద్దేశం. అప్పుడు ఆయన చెప్తారు. నీకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు భగవంతుడు ఎవరు అని క్వశ్చన్ అడిగినప్పుడు. నా ఉద్దేశంలో భగవంతుడు అంటే విభూతి, అనుభూతి. అంటే ఇప్పుడు సూర్యరశ్మి పొద్దున్న లేవంగానే సూర్యుడు వస్తున్నాడే, ఆ శక్తి ఎవరిది? ఆ సూర్యుడు వెలుగు, అది గొప్పతనం, అది పరమాత్మ తత్వం. నీళ్లు తాగేటప్పుడు ఆ నీళ్ల రుచి, రసోహమప్సు కౌంతేయ అంటారు. ఆ నీళ్లు తాగుతున్నప్పుడు ఆ నీటి రుచి, చంద్రుడిలో ఆ చల్లదనం, ఇవన్నీ నువ్వు అనుభవించినప్పుడు పరమాత్మను అనుభవించినట్టే. ఇది నాకు తెలిసిందండి. యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ. యా, నాకు తెలిసింది నేను. లేదు లేదు, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. అయితే నేను ఒక చిన్న షేర్ చేసుకుంటాను. ఎవరికైనా ఇష్టం ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ, మనిషి అనేది చాలా మంది మేనిఫెస్టేషన్ కోసం ఫస్ట్ మనం వచ్చేటప్పుడు ఏదైనా దేంట్లోకైనా స్పిరిచువల్కి అయినా గుడికి వెళ్ళినా ఎక్కడికి వచ్చినా ఏదో ఒకటి మేనిఫెస్ట్ చేయడానికే వెళ్తాం మనం. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం పోయినందుకు అక్కడ అయిపోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోతాం. ఒక గుడికి పోయినాం, వెంకటేశ్వర స్వామికి పూజ చేసినాం, వచ్చినాం, అది ఇక మనకు అయిపోవాలని మనం డిసైడ్ అయిపోతాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చాలా మందిని మనిషి అనే వాళ్ళు చాలా లాజికల్గా ఆలోచిస్తారు. మేనిఫెస్టేషన్ అన్నది మ్యాజికల్గా జరిగేది. ఎప్పుడైతే మ్యాజికల్గా జరుగుతుందని విశ్వాసం బలంగా ఎవరైతే మనం పట్టుకుంటామో
అది మేనిఫెస్టేషన్ అయిపోతుంది. అతనికి తెలుసు ఇది అయిపోతుంది అని చెప్పేసి. ఎవరికైతే విశ్వాసం సన్నగిలిందో, లాజికల్గా ఆలోచించడం స్టార్ట్ చేసిండో, అది కావచ్చు కాకపోవచ్చు. అయితే మనిషి 3 డైమెన్షన్స్లో ఉంటాడండి, ప్రతి మనిషి కూడా. ఒకటి క్విక్ బాడీ. యా, 3 డైమెన్షన్స్లో ఉంటాడు మనిషి ఎప్పుడు. చెప్పండి. యా ప్లీజ్. శరీరము, మనసు అండ్ సోల్, మన ఆత్మ. మనం ఎంతసేపు ఈ శరీరము మనసు ఈ రెండిటి మీదనే మనం మన విశ్వ ప్రయత్నాలు, లాజిక్లు అన్నీ యూజ్ చేస్తాం, మనం టెక్నిక్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం. స్పిరిచువల్గా యూజ్ చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయండి, అంటే మన స్పిరిట్ లెవెల్లో చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయండి. ఈ మెడిటేషన్ చేస్తే మాత్రము ఎప్పుడైతే మనిషికి మీరు చెప్పారు కదా స్థితప్రజ్ఞ, ఆ స్టిల్నెస్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్స్ ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి, డౌట్ ఉండదు. ఇది నేను చెప్పాలనుకున్నాను. ఈ 3 మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఏ పని చేసినా కానీ మనము 3 లెవెల్స్లో చేస్తే ఆటోమేటిక్గా అన్ని పనులు అయిపోతుంటాయి. మనకు ఎంత కష్టమైన ఉండొచ్చు, ఆ సిచ్యువేషన్కి మనకు చాలా పెద్దగా అనిపించుండొచ్చు, ఏ కష్టమైనా మనం పట్టుకున్నంతసేపే మనతో ఉంటుంది, మనం వదిలేసినప్పుడు వెళ్ళిపోతుంది. మనం ఎన్ని రోజులు ఎన్నిసార్లు పట్టుకుంటే దాన్ని అంత గట్టిగా పట్టుకుంటాం, మనతోనే ఉంటుంది కదా. రైట్ అండి. ఐ థింక్ యూ గాట్ ది ఎసెన్స్ ఎవ్రీవన్. సో యా, థ్యాంక్ యూ. ప్రతిదానికి లాజికల్ గా ఉపయోగించక్కర్లేదని చెప్తున్నారు. యా, ఫర్ అండ్ దట్ సోల్ లెవెల్ యూ ఆపరేట్ గ్రేట్. ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత యూ విల్ నాట్ మేనిఫెస్ట్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ బై యువర్ సంకల్పం అయిపోతుంది. ఓకే, సో ఆ స్టేజ్ కి మనం వెళ్ళాలి అంటే సాధన ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాదా. రైట్ అండి. యా, హోప్ థ్యాంక్ యూ. at the great session today. Thank you so much for your time, and thank you, Sai, for థ్యాంక్ giving యూ the ఆల్సో. opportunity. యా. Thank you. Namaskaram. Sai, you want to say something? You raise your hand. నథింగ్ మేడం. ప్రతాప్ గారు అంటున్నారు కదా నేను 10 మినిట్స్ కూడా మెడిటేషన్ చేయలేనని. ప్రతాప్ గారు బెంగళూరులో ఉన్నందుకు వ్యాలీకి వెళ్తే 4 అవర్స్ మెడిటేషన్ చేయొచ్చు వ్యాలీలో అనేసి నేను చెప్తున్నాను. నేను కూడా ఇంట్లో కూర్చొని ఆఫీస్ వర్క్ ఉదాసీ వర్క్ చేస్తున్నప్పుడు కూడా నాకేం అనిపించేది కాదు. ఓన్లీ సర్వీస్ చేయాలనిపించేది, చేసేవాళ్ళమి. మెడిటేషన్ ఎలాగా 4 అవర్స్ కూర్చుంటాము అనుకునేదాన్ని, కానీ వ్యాలీకి వెళ్ళిన తర్వాత 4 అవర్స్ ఏమీ కాకుండా 4 అవర్స్ కూర్చునే It is the వాళ్ళకి. problem అని చెప్పారు లాస్ట్ క్లాస్ లో ఆయన, అందుకని. ఓకే, చేయగలరు ప్రతాప్ గారు మీరు. ఐ టోల్డ్ యూ రైట్, జస్ట్ గట్టిగా పొద్దున్నే లేవంగానే డూ మిర్రర్ వర్క్ అండి. నాకు చాలా బాగా నచ్చింది మిర్రర్ వర్క్. ఓకే, నేను అట్లీస్ట్ పడుకోబోయాం గత 7 days, దిస్ ఇస్ మై 10th డే చేస్తున్నా. సో జస్ట్ పడుకోబోయే ముందు ఐ మీన్ మిర్రర్లో మీ కళ్ళు అంటే మిమ్మల్ని చూసుకుంటూ మీరు మాట్లాడుకోండి. సే దాట్ యు ఆర్ వర్తీ ఆఫ్ ఇన్ఫైనట్ అబండెన్స్. 3 లైన్స్. యు ఆర్ వర్తీ ఆఫ్ మీ కళ్ళల్లో మీరు కళ్ళు పెట్టి చూస్తూ చెప్పాలి. ఓకే, యు ఆర్ వర్తీ ఆఫ్ ఇన్ఫైనట్ అబండెన్స్. యు ఆర్ అన్ ఎపిటోమ్ ఆఫ్ success, strength and happiness. Whatever you deserve is coming to you now. I love you అని చెప్పుకోండి. ఆల్ డెఫినెట్ గా మీరు చేసుకోండి. పడుకోబోయే ముందు మీ లైఫ్ ఎలా ఉండాలని అనుకుంటున్నారో మీరు రాయండి, జర్నలింగ్ లాగా రాయండి. ఓన్లీ ఏదో చెప్పారు కదా అని పరపరా బేకకండి. చక్కగా దాని ఇమోషన్ ఫీల్ అవుతూ మీరు రాయండి. ఐఎమ్ స్ట్రాంగ్, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఐ హ్యావ్, ఐఎమ్ మెన్, ఐ వాంట్ అని రాయకండి. ఐఆమ్ హ్యాపీ, ఐ వాంట్ టు బి హ్యాపీ కాదు, ఎప్పటికీ వాంటింగ్ లోనే ఉంటారు మీరు. ఐఆమ్ హ్యాపీ. ఇంకొకరు ఎవరో చెప్పారు, ఒక ఆయన ఇంత ఫస్ట్ మాట్లాడారు, ప్రభాకర్ రావు గారు ఎవరో, రైట్? సో యూ సే దట్ ఐఆమ్ హ్యాపీ, ఐఆమ్ స్ట్రాంగ్, ఐఆమ్ సక్సెస్ఫుల్. ఏం చెప్పదలుచుకున్నారో ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. ఓకే, మీరు గట్టిగా మీ బ్రెయిన్ కి ఫస్ట్ కండిషన్. ఇప్పుడు ఎలెక్సా ఉందండి, ఎలెక్సా ఇస్ ఆఫ్టర్ ఆల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్. ఎలెక్సా అనేది దానికి ఏం చెప్తాం, ఎలెక్సా ప్లే వందే మాత్రం అంటే జనగణమన ప్లే చేస్తుంది, అది వందే మాత్రమే ప్లే చేస్తుంది. సో మనం అది డొక్కులు ఇంత ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంటే మనం చెప్పింది చేస్తుంటే, ఇది సొఫెస్టికేటెడ్ సూపర్ కంప్యూటర్ అండి లోపల ఉంది. సూపర్ కంప్యూటర్ ఉంది లోపల. యు గివ్ ఇన్స్ట్రక్షన్స్, ఇట్ విల్ ఫాలో. సో పడుకోబోయే ముందా జస్ట్ డూ దిస్. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్, గాడ్ ఇస్ ప్రొటెక్టింగ్, ఈజ్ అరౌండ్ మీ, వాట్ ఎవర్ యూ వాంట్ టుడే. ఐ వాంట్ కాదు, ఆల్రెడీ నేను ఆ స్టేజ్ లో ఉన్నానని చెప్పండి. ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ స్ట్రాంగ్, ఐ యామ్ కామ్. నేను అనుకునేది నాకు చాలా కోపం ఎక్కువ, నాకు చాలా ఇది వచ్చేస్తుంది, బీపీ పెరుగుతుంది. ఇప్పుడు నాకేం చెప్పుకోవడం స్టార్ట్ చేశాను,
ఐఎమ్ కామ్ అండ్ స్టేబుల్, ఐఎమ్ కామ్ అండ్ స్టేబుల్ అని చెప్పుకోవడం స్టార్ట్ చేశా. ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ. సో మీరు కూడా చేయండి. చేసి ఆల్ ఆఫ్ యూ ఆస్క్ యువర్ ఫెసిలిటేటర్స్ వాట్ ఈస్ జస్ట్ 3, 2, 1. ఓకేనా అండి? ఆల్ రైట్. నేను ఎవరో పెట్టారు, నాకు ఎలాంటి వాస్తు ఉంటుంది, నేను ఏదేముంది మనం పూజ చేయాలి, లేక నా కొద్ది కుటుంబ పరంగా బాగాలేనప్పుడు జీనియస్ నీ ప్రే చేసేవాడు అన్ని నాకు బాగుంటే నేను మా వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకోవాలి, కానీ కానీ ఇప్పుడు నాకు భయంగా ఆందోళనగా ఈ విషయంలో ఉంటున్నాను. సో నేను దేనిలో ఉండాలో, ఈ పూజలు చేయాలా క్రిస్టియానిటీలో ప్రే చేయాలా అని ఆందోళనగా ఉంది. నేను అలాంటి సలహాలు ఇవ్వనండి, సారీ. అది మీ వ్యక్తిగతం, మీరు చూసుకోవాలి. ఓకే, మీరు ఏం తింటే మంచిది అని నేను సలహా ఇవ్వను. మీరు జీసస్ మంచా రాముడు మంచా అని మీరు చూసుకోండి. పూజలు చేయలేక మీరు క్రిస్టియానిటీలోకి మారాలి అని అనుకుంటే అది మీ ఛాన్స్. ఇంకో క్రిస్టియానిటీలో ఇంకేదో నచ్చకపోతే ఇంకొకరు మారుతారా? కాదు, మీ ఇష్టం కదా అది. సో మీ చాయిస్, మీ లైఫ్. మెడిటేట్ చేయండి, యూ విల్ గెట్ ఇన్ యర్ ఆన్సర్. ఆల్ రైట్, విత్ దట్ నోట్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.